మనిషి యొక్క ముఖ్య కర్తవ్యం తోటి జీవుల్ని బతకనివ్వడం. వాటిని భూమి మీద నుంచి తీసివేసే హక్కు మనకు లేదు. ఖచ్చితంగా వచ్చి ధ్యానం చేస్తే సమస్య తీరిపోతుంది, ధ్యానం చేస్తే డబ్బులు వస్తాయి, ఇట్లాంటి భ్రమలన్నీ అనవసరం. ఎవరైతే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ తమని గురించి తమకు తెలుస్తుంది. సాధన ఎందుకోసం అంటే గమనింపు వస్తుంది, గమనింపులో సరి చేసుకోవటము వస్తుంది. ఎన్లైటన్మెంట్ అంటే నిజానికి ఏమీ లేదని తెలుసుకోవడమే. ఆ కాంతికిరణం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ప్రసరిస్తుందో మనదైన కాంతిని మనం ప్రసరించుకుంటూ పోవటమే. ఒక్కొక్కడం చేసే ధ్యానం అనేది ఒక పొర లాంటిది, ఒక దారపు తీగ లాంటిది అయితే అది సామూహిక ధ్యానం ఒక వెంటి లాంటిది. సామూహిక ధ్యానం వల్ల విడుదలైన శక్తిని మహర్షులు, మహాత్ములు వాళ్ళందరూ భూమి మీద ఎక్కడ అత్యవసర పరిస్థితికి ఉపయోగించుకుంటారు. నిజానికి ఆ సప్తస్వరాలు మన లోపల, మన శరీరం లోపల ఉన్నాయి. మనము ఆ ఆలోచన రహిత స్థితిలో వాటితో అనుసంధానమైనప్పుడు మనని మనము విశ్వంతో శృతి చేసుకోగలుగుతాం. అత్యంత సహజంగా ఎంతటి అసౌకర్యంలోనన్నా ఉండగలగటం అనేది ఒక సాధారణమైన విషయం అనే దాన్ని ఫస్ట్ నేర్పించారు. ఆయన నా పని పూర్తయింది వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఇంకో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు ధ్యాన ప్రపంచంలో మనం ఈరోజు చదువుతున్నటువంటి ఎన్నో గ్రంథాలు, అంటే విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఎన్నో గ్రంథాలని వాటిని అనువదించి మనకి తెలుగులో అందించారు స్వర్ణలత గారు. అయితే దీని వెనుక వారు చేసినటువంటి కృషి, అలాగే వారు చేస్తున్నటువంటి ధ్యాన సాధన, అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వారు రావడానికి కారణం, నిజమైన ధ్యానంలో ఏ విధంగా ఉండాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. చాలా సంతోషం. అంటే మిమ్మల్ని చూస్తేనే మెడిటేషన్లోకి వెళ్ళిపోతాం మేము, అంత ప్రశాంతంగా ఉంటారు మీరు. ఎలాంటి వచ్చినా ఏమొచ్చినా కూడా ఎక్కడ తొనకుండా బెనకుండా. అంటే ఎవరైనా ధ్యానం నేర్చుకుందాము అని అనుకుని, ఇంకా ఎంతోమంది ఉన్నారు కదా మా ప్రపంచంలో ఇంకా ధ్యానంలోకి రానివాళ్ళు. అలాంటి వాళ్ళు అసలు ముందుగా ఏం చేయాలి, ఈ ధ్యాన మార్గంలోకి ఏ విధంగా ప్రవేశించాలి? ఒక్క విషయాన్ని సామాజిక పరంగా చూస్తే జీవితంలో వేగం, ఒత్తిడి పెరిగింది కాబట్టి కొంచెం ఆ వేగం, ఒత్తిడిని ఎదుర్కోవడం కోసం అన్నా ధ్యానం మొదలు పెట్టాలి. ఆ కారణాన్ని మొదలుపెట్టినా నెమ్మదిగా మనకి అర్థమవుతుంది అసలు ఇది మన అంతరి జీవితం, దీనికోసమే మనం జీవిస్తున్నాము, దీని లోపలికి వెళ్తే మనమేమిటో మనకు తెలుస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. ముందే నన్ను నేను తెలుసుకోవడానికి వెళ్ళాలి అవన్నీ అనుకోక్కర్లేదు. ఊరికే సాధారణ జీవితంలో ఉన్న వేగాన్ని, ఒత్తిడిని తట్టుకోవడానికి ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. మొదటి అడుగు వేస్తే తర్వాత అడుగులు ఆటోమేటిక్గా పడుతూ వెళ్తాయి కదా. అవును. అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు, అంటే ధ్యాన సాధన అనేది ఏ విధంగా చేయాలి? కొంచెం రెగ్యులారిటీ తప్పనిసరిగా ఉండాలండి. ఇంకొకటి శాకాహారం అయితేనే బాగుంటుందే కాదు, మనకి ప్రపంచానికి ఉపయోగం. ఎందుకంటే మనిషి యొక్క ముఖ్య కర్తవ్యం తోటి జీవుల్ని బతకనివ్వడం. అవి మన ఫ్రెండ్స్, లేకపోతే అవి మనతో పాటు భూమిని పంచుకుంటున్నాయి కాబట్టి వాటిని భూమి మీద నుంచి తీసివేసే హక్కు మనకు లేదు. అందువల్ల శాకాహారం తీసుకుంటే మనకు ప్రకృతి నుంచి సహకారం వస్తుంది, మనం కూర్చోవడానికి, మన అంతర్ ప్రయాణానికి. ఈ ధ్యాన సాధన అనేదమ్మా ఏ ప్రక్రియలో చేస్తే కరెక్ట్గా ఉంటుంది? ఎన్నో రకాల ప్రక్రియల్లో ధ్యానాలు ఎన్నో రకాలని ఉన్నారు. అంటే మీరు ఈ మార్గంలోకి అడుగు పెట్టడానికి ముందు అలాంటివి ఏమైనా చేశారా, లేదంటే ఇది ఎలా పరిచయం అయింది? ఇది రావడానికి ముందు సిద్ధ సమాధి యోగా, ప్రాణిక్ హీలింగ్ అట్లాంటి ఆసక్తితో నేర్చుకున్నాను, కానీ ధ్యానాల మీద ఆసక్తితో నేర్చుకోలేదు. అయ్యి పల్లెటూర్ల వరకు మొట్టమొదటి రోజుల్లో, అంటే 1995 ఆ రోజుల్లో వచ్చింది సిద్ధ సమాధి యోగా. వాళ్ళు వచ్చి నేర్పుతున్నారు కాబట్టి నేర్చుకున్నాం. వాళ్ళ నుంచే ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేర్చుకున్నాం. కానీ అవి సంతృప్తిని అయితే ఇవ్వలేదు. ఇంకేదో ఉంది అని అనుకుంటూ ఉన్నప్పుడు పత్రిసార్ పాంప్లెట్ వచ్చింది.
పిరమిడ్ ధ్యానం. పత్రిసారి సెషన్కి వెళ్ళినప్పుడు ఓహో చేయవలసింది ఇదే అని అర్థమైంది. అప్పటి నుంచి దాంట్లోనే కొనసాగుతూ వస్తాం. అంటే అక్కడ ఏం నేర్చుకున్నారమ్మా? అంటే అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటని? 2 ముఖ్యమైన విషయాలండి. వాటిలో వాళ్ళు ముందు ఫీజు పే చేసేవాళ్ళం మేము. అంటే ఫీజు పే చేసినందుకు ఇట్స్ ఓకే, నేను కట్టగలను కాబట్టి కట్టాను, బాగానే ఉంది. కానీ వాళ్ళు మొట్టమొదటే మాకు ఏమీ చెప్పకముందే ఇది మీరు ఎవరికి చెప్పకూడదు అన్న ఒక ప్రమాణం చేయించేవాళ్ళు. నిజానికి అప్పట్లో వాడు చెప్పిన విషయాలు ఏమి మాకు అవసరాలు ఏమి లేవు, ఏమి అనారోగ్యాలు అట్లా అసలు ఏం కారణాలు లేవు, ఊరికే ఆసక్తితో వెళ్ళాము. కానీ మన చుట్టూతో ప్రపంచంలో ఎంతో మంది దాని అవసరం ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి చెప్పకూడదు అన్నమాట వాళ్ళు ముందే ప్రమాణం చేయించుకునేవాళ్ళు. అందుకని అవి మాకు నచ్చలేదు. ఇక్కడ పత్రిసారి వస్తూనే ఏం చెప్పారంటే ఎవరి శ్వాస వారి దగ్గరే ఉంది, వాళ్ళే గమనించుకుంటారు, మీరు వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు, చిన్న మాట చెబుతున్నారు అంతే. కాబట్టి ఎవరికైనా సరే నేను వచ్చి మీకు అట్లా ఊరికినే చెప్పాను, అందరికీ మీరు అట్లా ఊరికినే చెప్పండి అన్నారు. అది బాగా నచ్చింది. సో అప్పటి నుంచి దాన్ని మేము అనుసరిస్తున్నాం. ఏదైనా కూడా అమ్మ, ఇప్పుడు ధ్యాన సాధనలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎన్నో రకాల అనుభవాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు మొదట్లోనే ధ్యానం గురించి నేర్చుకునే వాళ్ళు కానీ ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన వాళ్ళు కానీ ఎక్కువగా అనుభవాల కోసం వెంపర్లాడుతుంటారు, మాకు అనుభవాలు రావాలని అంటుంటారు. అట్లా మీరు ఏదైనా అనుభవాలు పొందున్నారా? లేకపోతే అసలు ఇన్ని సంవత్సరాల్లో నాకేమన్నా వస్తే 1, 2 వచ్చి ఉంటాయి. ఎప్పుడు నాకేం అనుభవం రాలేదు. అనుభవం రాలేదన్న సంతృప్తి కూడా నాకేం లేదు. విషయం అవగాహన అవుతూ వస్తా ఉన్నది, అది చాలు కదా. అంటే ఏం అవగాహన అవుతుందమ్మా? ముందు నిజంగా మనం ధ్యానం చేస్తే అందరి గురించి తెలుస్తుందో లేదో నాకు తెలియదు. దేవుళ్ళ గురించి వాళ్ళందరూ నిజానికి నాకు ఇప్పుడు కూడా తెలియదు. కానీ నేనేంటి, మనిషి అంటే ఏంటి, మానవ అస్తిత్వం అనేది ఏంటి, పరిణామ క్రమంలో మనం ఎక్కడి నుండి వచ్చున్నాము, ఎక్కడి వరకు చేరాలి, అసలు మనం ఇక్కడికి పరిణామ క్రమంలోనే వచ్చామా లేకపోతే ఫ్రమ్ ఎనీవేర్ వి కేమ్, అవన్నీ మనకి ఎవరికి వాళ్ళకే తెలుస్తాయి. నా ఒక్కదానికే తెలిసింది నేను అన్ను. ఎవరైతే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ తమని గురించి తమకు తెలుస్తుంది. తమని గురించి తమకు తెలియటం ఏంటంటే విషయాలలో మన బలాలేమిటి, మన బలహీనతలు ఏమిటి, ఏ విషయాల పట్ల మనకి ఇంకా ఒక వ్యామోహమో లేకపోతే అతిగా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, దేన్ని మనం సరి చేసుకోవాలి, మనం ఎవరితో వ్యవహరించేటప్పుడు ఎక్కడ మన స్వీయ ఆసక్తుల కోసం వ్యవహరిస్తున్నామా, సరిగానే ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో అలానే ఉన్నామా, మనం పరిణతిని వ్యక్తీకరిస్తున్నామా లేకపోతే ఇంకా హిపోక్రటిక్గా నా పరిణతిని చూపిస్తూ నా అవసరాన్ని నేనేమన్నా గడుపుకుంటున్నానా, ప్రతిదీ మన గురించి మనకు అర్థమవుతూనే వస్తుంది. అర్థమైనప్పుడు మన సాధనలో మనం దాన్ని గమనించుకున్నప్పుడు వెంటనే మనం సరి చేసుకోగలుగుతాం. సాధన ఎందుకోసం అంటే గమనింపు వస్తుంది, గమనింపులో సరి చేసుకోవటము వస్తుంది. 2 అప్రయత్నంగా వచ్చినప్పుడు అసలు వేరే వాళ్ళు ఎవరో దాన్ని చెప్పవలసిందో చేయవలసిందో ఏమీ నిజంగా ఏమీ ఉండదు. పుస్తకాలు, గురువు కొంచెం కొంత గైడెన్స్ పనికి వస్తాయి. కానీ మనం సాధన చేస్తే మనం ఏంటో తెలుసుకుంటూ వెళ్తాము. మనం ఏంటో తెలిస్తే ఎక్కడ పొరపాటు చేస్తున్నాము లేకపోతే ఎక్కడ మనం స్వీయ ఆసక్తులకు లోపడుతున్నాము, ఎక్కడ అతిగా వ్యవహరిస్తున్నాము అన్ని మనకే తెలుస్తాయి. ఎవరన్నా చెప్పవలసింది సరి చేయవలసింది నిజంగా ఏమి ఉండదు. గురువు గానీ గైడ్ గానీ దీనికి అవసరం లేదంటారు. గురువు అంటే మనము నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎవల్యూషన్ కి చేరడానికి గురువు సూచనలు పనికొస్తాయి. అంతేగాని సాధన మనమే చేయాలి. పుస్తకాలు అవి చదువుతున్నప్పుడు ఎన్ని రకాల విషయాలు ఉంటాయి ప్రపంచంలో, మనకి కొన్ని సంగతులు తెలుసు, అసలు ఏం తెలియదని నేను అంటలా. కానీ తెలుసుకోవాల్సింది ఎంత ఉందో మనకి ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు, ప్లస్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ 40-50 సంవత్సరాల పాటు సాధన చేసి ఇమ్మిచ్చిన జ్ఞానాన్ని మనం ఒక్కో బుక్ నుంచి తెలుసుకోగలుగుతాం. అట్లా మన పరిధి విస్తృతం అవుతుంది. ఆ విధంగా సాధన నుంచి పరిధి విస్తృతం అయ్యే మాట వాస్తవం. మీరు దీనిలోకి వచ్చిన తర్వాత మనం పరిణామ క్రమంలోనే వచ్చామా, నిజంగానే పైన డైరెక్ట్గా వచ్చామా అనే విషయం మీకు ఎట్లా రూఢి అయింది? ఏది కరెక్ట్?
ఈ డార్విన్ సిద్ధాంతాలు అవన్నీ చిన్నప్పటి నుంచి చదువుకున్నాయే కదా. అవును. కానీ అనేక సందర్భాల్లో ఆలోచన విధానం భిన్నంగా ఉండటానికి కారణం ఏంటి అనుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది ఉమ్, ఈ భూమి మీద అవసర పరిస్థితులలో భూ పరిణామానికి అవసరమైన పరిస్థితులలో ఉమ్, వస్తూ ఉంటారు. అట్లా వచ్చిన కొంతమందిలో ఉమ్, మేము కూడా, మా గుంపు కూడా ఒకటి అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఉమ్, మిగిలిన వాళ్ళకంటే చాలా విషయాల్లో భిన్నంగానే ఆలోచించడం, అందరి గురించి ఆలోచించడం, ఇట్లాంటివన్నీ సహజంగానే ఉమ్, ఉన్నాయి. కొత్తగా నేర్చుకున్నదేమీ నిజంగా లేదు. ఉమ్, చిన్నప్పటి నుంచి ఆ విధమైన ధోరణిలో అవన్నీ ఉన్నాయి. ఉమ్, ఊరందరిది ఒక ధోరణి అయితే ఉలిపు కట్టిది ఒక ధోరణిలాగా ఉమ్, ఖచ్చితంగా జీవితంలో స్థిరపడాలి, ఇంకేదో నెక్స్ట్ మెట్టుకి వెంటనే వెళ్ళాలి, ఈ ఆలోచనలు ఎప్పుడు వచ్చేవి కాదు. చదువుకున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ ఉమ్, ఎందుకు రాలేదో తెలీదు. రాలేదు మీన్స్ అందరిని చూస్తే మరి రావాలి కదా. అవును. అంటే అందరిని చూసి అందరితో పోల్చుకోవడం అనే పని ఎప్పుడు ఉమ్, చేయలేదనే కదా అర్థం. దాన్ని బట్టి మనం వేరే కారణానికి వచ్చిన వాళ్ళము అన్నది ఆటోమేటిక్గా అర్థం. అంటే మొదటి నుంచి కూడా ఆలోచనలు కొంచెం భిన్నంగానే ఉండే, ఆ, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి అయి ఉండొచ్చు. మా ఇంట్లో మా తాతగారు వాళ్ళందరూ ఆ రోజుల్లో స్వతంత్రోద్యమంలో పాల్గొని తమ తాలూకు విషయాలు పక్కన పెట్టి దానికోసం పనిచేసిన వాళ్ళు. ఉమ్, మాకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పేవారంటే, మేము దానికోసం పాటుపడిన మాట వాస్తవం, ఉమ్, కానీ పూర్తిగా మేమేం ఆశించామో ఆ మార్పు అనేది సమాజంలో రాలేదు. ఉమ్, దీనికోసం ఇంకేదో చేయాలి అని ఎప్పుడు చెప్పేవారు. ఉమ్, ఏం చేయాలని ఆయనకి కానీ నాకు కానీ ఏమి స్పష్టత లేదు, ఉమ్, కానీ ఇంకా చేయాల్సింది ఏదో ఉంది అన్నమాట మాత్రం ఉమ్, ఎప్పుడు చెప్తూనే ఉండేవారు. అందువలన ఏదో చేయాల్సింది ఉంది అన్న భావం మాత్రం అవును. ఏర్పడింది. అంటే ఈ ధ్యానం అనేది ఒకటి చేస్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదు, పని కూడా చేయక్కర్లేదు, డబ్బులు కూడా అటంతా అవే వస్తాయి, ఆరోగ్యం కూడా దాని అంతా అవే వస్తుంది, రోగాలు అటంతా అవే పోతాయి, ఎన్నో లోకాలు కూడా చూడొచ్చు, ఇట్లాంటివన్నీ చెప్పడం, అది ఈ నిజంగానే ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ధ్యానం నిజంగా మన ఆంతరిక వికాసానికి తోడ్పడే ఒక అంశం. ఉమ్, దాని నుంచి ఖచ్చితంగా ఆరోగ్యమే వస్తుందా, ఖచ్చితంగా ఇంకేదో వచ్చి ఒళ్ళో పడుతుందా అనేవన్నీ ఉమ్, జరగవచ్చు, జరగకపోవచ్చు. ఖచ్చితంగా వచ్చి ధ్యానం చేస్తే సమస్య తీరిపోతుంది, ధ్యానం చేస్తే డబ్బులు వస్తాయి, ఇట్లాంటి భ్రమలన్నీ అనవసరం. ఉమ్, కానీ ధ్యానం చేయడం వలన మన జీవిత పరిస్థితుల్ని మనం స్వీకరించగలిగిన స్థైర్యం అయితే వస్తుంది. ఉమ్, దాన్ని అర్థం చేసుకుని దానిలో మనం ఇమిడి ఉండగలగటం, అంటే మన లోపల అశాంతి లేకుండా ఇమిడి ఉండగలగటం అనేది వస్తుంది. ఆ స్ట్రగుల్ అనేది లేకుండా ఉమ్, ఏదైనా సరే స్వీకరించగలగటం అనేది వస్తుంది తప్పితే ఆకాశం నుంచి ఏదన్నా వచ్చి పడుతుంది అని నేనేమనుకోవట్లేదు. ఉమ్, మరి పడే వాళ్ళకి పడి ఉండొచ్చేమో కానీ ఆ ఆలోచన ఉంటే పడుతుందేమో నాకు తెలియదు. ఉమ్. ఆ ఆలోచన నాకు లేదు. అంటే గురుగారు చెప్పారు కదండి, ఇప్పుడు ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి, ఇట్లా చెప్పారు కదా. అవును, అసలు రోగం అనేది భవరోగం అనేది ఎక్కడ మొదలవుతుంది? ఉమ్, మన మనసులో కదా. జీవితం పట్ల భయాన్ని భవరోగం అంటాం. అమ్మా. ఆ? ఆ భవరోగం అనేదాన్ని, జీవితం పట్ల భయం అనేదాన్నే పోగొట్టుకున్నప్పుడు ఉమ్, ఇంకా వేరే రోగమే ఉంది? ఉమ్, ఆ జీవితం పట్ల భయమే కదా ముఖ్యమైన రోగం. ఉమ్, అట్లాగే భోగం అనేది మనము ఫిజికల్గా సౌకర్యంగా ఉన్నామా లేదా అన్నది పాయింట్ కాదు. ఉమ్, అసలు ఎప్పుడైనా సరే మనం ప్రశాంతంగా హాయిగా సహజంగా ఉండగలిగామా లేదా అన్నది, మన లోపల కల్లోలం లేకుండా ఉండగలిగామా లేదా అన్నది, ఉమ్, ఆ నిశ్చింతే కదా భోగం అనేది. ఆ నిశ్చింతలో ఉండగలగటం, ఉమ్, అంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు పశు పక్షాదులు అవన్నీ ఉన్నాయి, వాటికి ఏమి అకామిడేషన్స్ ఉన్నాయని హాయిగా ఎగురుకుండా ఉమ్, ఆ గింజ ఒకటి తిని ఉమ్, బతుకుతున్నాయా లేదా? ఉమ్, మనం వాటికంటే గొప్ప వాళ్ళమే, ఉమ్, కానీ మన చైతన్యం గొప్ప అయినప్పుడు మన అవగాహన కూడా అంత గొప్పగా ఉండాలి కదా. ఉమ్, అంతేగాని భోగం అనేది మన భౌతిక సౌకర్యానికి లిమిట్ అయిన విషయం కాదు. అది ఉమ్, మన మానసిక స్థితికి, మన కల్లోలం లేని ఒక నిశ్చల స్థితికి అది సంకేతం అని నేను అనుకుంటున్నాను. అంటే ఎంతో మంది మహానుభావులు ఈ ధ్యానాన్ని ఈ లోకానికి పరిచయం చేయాలని వారి వారి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎన్నో అవును, సంవత్సరాలుగా. కానీ ఇక్కడ జరిగినంతగా ప్రచారం, ధ్యానానికి సంబంధించిన ప్రచారం ఇక్కడ జరిగినట్టుగా వేరే చోట జరగలేదు.
అనడానికి ఏదై ఉంటుందమ్మా కారణం? 2 కారణాలండి. ఉమ్, పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్పేవారంటే, నువ్వు జడ్డు దాకా నేర్చుకున్నాకే ఉమ్, చెప్పటం మొదలు పెడదామని అనుకోవద్దు. నీకు ఏ బి తెలిసినాయి అనుకోండి, ఉమ్, నువ్వు సి నేర్చుకుంటూ ఏ చెప్పు బి చెప్పు ఉమ్, అంటూ చెప్పడం వల్ల ఏమైందంటే, ఎవరికైతే కొంచెం ధ్యానం అనేది ఉత్సాహం ఆసక్తి ఉండి చెప్పే ఉత్సాహం ఉంటుందో వాళ్ళు పక్కన వాళ్ళందరికీ చెప్పగలిగారు. ఉమ్, నియమ నిబంధనలు ఏమీ లేవు మన దగ్గర. ఉమ్, ఈ సమయం ఇప్పుడే కూర్చోవాలి, లేకపోతే స్నానం చేసి కూర్చోవాలి, ఇంకేదో చేసి కూర్చోవాలి, ఉమ్, ఇటువంటిది ఏమీ లేదు. 24 గంటల్లో ఉమ్, మనకి ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు ఉమ్, కూర్చొని ఇంకా వేరే ఏమీ చేయక్కర్లా. మన చేతులు కాళ్ళు మన దగ్గరే ఉన్నాయి. పాదాలు క్రాస్ చేసుకుని ఉమ్, చేతులు కలుపుకుని ఉమ్, కళ్ళు మూసుకొని సహజమైన శ్వాస గమనిస్తే చాలు. ఉమ్, ఇంకేమీ కూడా చేయక్కర్లా. శ్వాస కూడా మన దగ్గరే ఉన్నాయి. ఉమ్, మన కళ్ళు మనం మూసుకోగలుగుతాం. ఉమ్, దాన్ని గమనిస్తే చాలు కదా. అది ఎవరైనా, దానికి మన చదువు సంధ్యలతో పని లేదు, ఉమ్, మన హోదాలతో లేకపోతే ఇంకా దేనితోనో పని లేదు. ఉమ్, ఒక్క 5 నిమిషాలు స్పేర్ చేయగలిగితే కూర్చోగలుగుతాం. ఉమ్, అందుకని నేర్చుకోగలిగిన వాళ్ళకి అది తేలిగ్గానే ఉన్నాయి. ఉమ్, ప్లస్ ఎవరికైనా చెప్పడానికి కూడా దాంట్లో ఏమి రూల్స్ లేవు కదా. ఉమ్, మీరు ఇది పాటించండి, అది పాటించండి, అవేమి లేవు కదా. ఉమ్, అందుకని తప్పనిసరిగా చెప్పడం కూడా తేలిగ్గానే ఉంది. ఉమ్, ఇంకొకటి, శాకాహారం అనే నిబంధన ఉన్నప్పటికీ ఉమ్, శాకాహారంలోకి వస్తేనే ధ్యానానికి రండి అన్న రూల్ లేదు. ఉమ్, మీరు ధ్యానం చేస్తూ ఉండండి, శాకాహారానికి ప్రయత్నించండి ఉమ్, అని చెప్పినప్పుడు నెమ్మదిగా కొన్ని రోజులు ధ్యానం తర్వాత ఉమ్, వాళ్ళకి సర్వభూతాల్లో ఉన్నది మన లోపల ఉంది ఒకటి అన్నది ప్రతి మనిషికి అర్థమవుతుంది. ఉమ్, సహజంగా అర్థమైనప్పుడు వాళ్ళు ఫ్రిక్షన్ లేకుండా వదిలేస్తారు. ఉమ్. అందువల్ల ఏ ఒత్తిడి లేదు కదా, అందుకోసమని. అంటే ఇప్పుడు ఈ ధ్యానంలో మనిషి కూర్చున్న తర్వాత వాళ్ళు సాధన చేస్తుంటారు కదమ్మా, చేస్తున్న క్రమంలో వాళ్ళకి ఆత్మ దర్శనం కలిగింది అని చెప్తుంటారు. అదంటే ఏంటమ్మా? నిజానికి ఖచ్చితంగా మనము ఏదైనా ఒక దేవుడి గురించి అట్లా చెప్పేటప్పుడు ఉమ్, కోటి సూర్య సమప్రభం అని చదువుతాం కదా. ఉమ్, ఉమ్, మనం కళ్ళు మూసుకుని మన లోపలికి వెళ్ళినప్పుడు ఆ కోటి సూర్య సమప్రభమైన కాంతి మనలోనే ఉందని ఉమ్, అందరికీ తెలుస్తుంది. ఉమ్, ఆ మన లోపల అంత వెలుగుంటే నా కోసం ఒక లైట్ వేసి పెట్టు, నా కోసం ఇది చేసి పెట్టు, నా కోసం ఇంకేదన్నా చేసి పెట్టేది ఇంకెవరినన్నా అడగాల్సిన అవసరం ఉందా? ఉమ్, ఏమీ లేదు కదా. ఉమ్, అందుకోసమని సంతృప్తి అనేది అప్రయత్నంగానే వస్తుంది. మన లోపల ఏముందో మనకి తెలిస్తే ఉమ్, ఆ నిధి మన లోపల ఉందని మనకు అర్థమైనప్పుడు ఉమ్, ఏమన్నా ఇవ్వు, ఇంకేదన్నా కావాలి అని అడగాల్సిన అవసరం ఏమీ ఉండదు కదా. ఉమ్, అది నెమ్మదిగా తెలుస్తుంది అందరికీ. ఎందుకంటే ఏ ఒక్కళ్ళ లోపలే ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ జ్ఞానము, లేకపోతే కాంతి అన్నది లేదు. అందరి లోపల ఉంది. ఉమ్, దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం అంతే. ఉమ్, ఇవాళకి వాళ్ళు ఏ ధ్యానం చేయకుండా అసలు ధ్యానం అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. ఉమ్, వాళ్ళ లోపల కూడా ఉంది అది. ఉమ్, వాళ్ళ లోపలికి వెళ్ళాలంతే. అవును. కొంచెం కళ్ళు మూసుకుని కాస్త ఈ బయట విషయాల నుంచి కొంచెం శ్రద్ధ లోపలికి పెడితే ఉమ్, వాళ్ళు గ్రహించుకోగలుగుతారు ఐఎమ్ దట్ అని. ఉమ్, అంతేగాని ఎక్కువ తెలిసిన వాళ్ళు, తక్కువ తెలిసిన వాళ్ళు, ఉమ్, ఎక్కువ జ్ఞానం ఉన్నాళ్ళు, ఆ కథ అంతా నిజంగా ఏమీ ఉండదు. ఉమ్, దాన్ని మనం గ్రహించుకోగలగాలంతే. మనం కూర్చోగలగాలి. ఆ విషయాన్ని ఓ నిజమే నేనే చూశాను కాబట్టి నమ్మగలగాలి మనం. ఉమ్, అంతేగాని నా దగ్గర ఎట్లా ఉంటుంది, ఇదంతా సాధ్యమయ్యే విషయమేనా అని మన గురించి మనం సందేహపడకుండా ఉంటే చాలు. ఉమ్. అంటే ఆ వెలుగునే ఆత్మగా, అదే ఆత్మ, మరి మన జ్ఞానమే కదా ఉమ్, ఆ ప్రకాశం. ఉమ్, ఓ వీఆర్ దట్ అని మనకి అర్థమవుతుంది కదా. ఉమ్. అంటే ఆ ప్రకాశాన్ని చూసిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోతుందమ్మా. అప్పుడు కూడా అజ్ఞానం అని మనం ఏమనుకోకూడదు. ఉమ్, అప్పటికి ఒక విషయం, ఇప్పుడు అరటికాయ ఉందనుకోండి, ఉమ్, ఆ పైది అట్రాక్టివ్గా ఉంది తోలు, ఉమ్, తెలియనప్పుడు పిల్లలు నోట్లో పెట్టుకుంటారు. ఉమ్, అది కొంచెం చేదుగా ఉంటుంది, తోలుతో సహా పెట్టుకుంటే ఊసేస్తారు. కొంచెం పెద్దవాళ్ళు తోలు తీసి తింటారు, అది తీయగా ఉంటుంది. ఆ పిల్లలది అజ్ఞానం అనలేం కదా. ఆ పైన యాజ్ ఇట్ ఈజ్ గానే చూస్తే, అంటే ఉన్నదాన్ని బాహ్యంగా మాత్రమే మనం చూస్తే, బాహ్య పరిస్థితులు లేకపోతే ప్రాపంచిక దృష్టితో మాత్రమే చూసినప్పుడు విషయం కొంచెం వేరుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే తోలు తీయటం అనేది వచ్చిందో లోపల తీపి మాత్రమే అర్థమైనట్టు
మనకి దీన్ని బాహ్య ప్రపంచాన్ని దాటి అంతర ప్రపంచం నుంచి చూడగలగడం అనేది వస్తే అప్పుడు ఆ మాధుర్యం అర్థమవుతుంది. అంతేగాని దానికి అజ్ఞానం అన్నంత పెద్ద పేరేమీ పెట్టక్కర్లేదు. అప్పటిదాకా వాళ్ళ భావన అంతా కూడా మరి వేరేలా ఉంటాయి, భావనలు అన్ని మారిపోతాయా అని. చాలా వరకు మనకి అర్థమవుతుంది కదా, ఓ దీనికి కారణం ఉంటుంది. ఇప్పుడు మనకు తెలియనప్పుడు జీవితంలో అంటే కష్టము నష్టము అని సాధారణ భాషలో మాట్లాడుకుంటాం కదా, లాభము నష్టము సమస్య అని. ఈ సాధారణ విషయాలన్నిటికీ మనకి తెలియని రోజుల్లో అంటే అంతర ప్రయాణం లేనప్పుడు ఎవరి వల్ల జరిగింది, ఎవరో చేశారు, ప్రత్యేకించి హాని వాళ్ళ వల్ల జరిగింది అని భావన ఉంటుంది, ఏర్పరచుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకి కొంచెం మనము మనతో పాటు అసలు అంతర ప్రపంచం అర్థమవుతూ వస్తుందో అప్పుడు కార్యకారణ సంబంధానికి బీజం మన లోపల కూడా ఉంటుంది. మనము కూడా పరిస్థితికి వాళ్ళు మాత్రమే కాదు కారణము, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నది అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా ఒక చెయ్యి ఆగింది కదా, అప్పుడు రెండు చెయ్యి కూడా ఆగిపోతుంది కదా. అట్లా ప్రతి విషయం మనకి అర్థమవుతూ వస్తుంది. ఎవరినో వేలు ఇటు చూపించడం అనేది ఇంకప్పుడు మానేస్తాం. ఎప్పుడైతే వేలు అటు మానేసిందో అప్పుడు ఇంకా మన లోపల స్ట్రగుల్ పోతుంది, ముందు ఆటోమేటిక్గా ప్రశాంతత వస్తుంది. మనము వేలు చూపించడం మానేసినప్పుడు వాళ్ళు కూడా ఒకటిసారి 2 సార్లు 3 సార్లు గమనిస్తారు కదా, గమనించి వాళ్ళు మననేమి అనడం లేదు, లేకపోతే మన వైపు ఏమీ రావడం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉంటారు కదా. అందుమూలంచి సమస్యలు అనేవి తగ్గుతూ వస్తాయి. అంటే దీనిలో ఉండడం వల్ల మన విశ్వంలో ఉన్నటువంటి శక్తిని అంతా మనం గ్రహించవచ్చు. అంతా గ్రహించడం అని కాదు, అది బోల్డ్ అంత ఉంటుంది, మనం ఎంత గ్రహించగలం. కానీ ఏమవుతుందంటే ప్రతిరోజు మనకి నిద్రలో విశ్వశక్తి సహజంగానే వస్తూ ఉంటుంది కదా. ఒకరోజు భోజనం చేయలేకపోయినా ఉండగలుగుతాం, కానీ నిద్రపోకపోతే సరిగ్గా అసౌకర్యంగా ఫీల్ అయ్యే కారణం అదే కదా. అదేమో మనకి ప్రతిరోజు పని చేసుకోవటానికే సరిపోతుంది. ధ్యానంలో ఇంకొంచెం ఎక్కువ విశ్వశక్తి మనం గ్రహిస్తాం. విశ్వంలోని శక్తిని అంతా మనం దాన్ని భరించగలిగినంత ఆడమేం కాదు, మనకి సరిపడినంత అది వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే మన లోపల ఒక ఫిల్నెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఏర్పడిన ఫిల్నెస్ అనేది ఇంకా దేనికోసమో వెంపర్లాడడం అనే దాన్ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. లోపల నుంచి ఏర్పడిన ఆ మనం నింపబడటం అనేది బయట దేనికోసమో వెతుకులాట అనేదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మన లోపలే కోటి సూర్య సమప్రభ, అంత కోటి సూర్య శక్తి కాంతి ఉన్నప్పుడు బయట నుంచి శక్తిని గ్రహించడం అనేది అవసరం. మన లోపల అంతటి వెలుగు ఉంది. కానీ ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఫ్లోరసెంట్ లైట్ ఇంకేదో లైట్ పెట్టుకుంటాం, కానీ ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ ఇంటికి తేవాల్సిందే కదా. ఆ కనెక్షన్ ఉంటే కదా ఈ బల్బు వెలిగేది. అలా విశ్వశక్తి మన లోపల మినిమం లెవెల్లో ఉంది. అసలు సూర్యప్రభ కాంతి కూడా ఉంది. కానీ ఆ కాంతిని గుర్తించే మార్గం ఒకటి మనకు తెలియాలి కదా. ఆ మార్గమే ధ్యానం అన్నమాట. మన లోపల ఆ కాంతిని గుర్తించుకునే మార్గం ధ్యానం. మన లోపలి ప్రకాశాన్ని దారి మనకు తెలిస్తే, దారి ఒకసారి తెలిసింది కాబట్టి ఆ దారిలో నడిచి వెళతాం. అంటే ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వెలుగును చూసే అనుభవం అయితే పొందుతారమ్మా. ప్రతిరోజు పొందుతామని నేను అన్ను. అది కాక రోజు పొందాల్సిందే ఉంది. ఇప్పుడు మనం ఉన్నాము, పడుకున్నాము, లేచాము, పగలు వచ్చిన తర్వాత సూర్యుడు వస్తాడు అని మనకు తెలుసు కదా. తలుపు తెరిచి సూర్యుడు వచ్చాడా లేదా చూసుకోం కదా. అట్లానే జ్ఞాన సూర్యుడు ఉన్నాడు మన లోపల, అంతే. దాన్ని రోజు చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. కానీ ప్రతిరోజు ధ్యానం ఎందుకు పనికి వస్తుందంటే మనము అనేక మంది సాధారణ వ్యక్తుల మధ్యలో జీవిస్తూ ఉంటాము. అంటే మనం అసాధారణం అని నేను అన్నగాని ప్రాపంచిక విషయాలతో నిండిపోయిన సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ మన మీద కూడా పడుతూ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ని పడకుండా ఉండటం కోసం మనం ఎప్పటికప్పుడు తిరిగి మన వెలుగుని, మనకి ఇది ఉంది కదా, మన సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మనం వాడుకుంటాము. దానిలో ఛార్జింగ్ అయిపోతే బ్యాటరీతో మళ్ళీ ఛార్జ్ చేసుకుంటున్నాం కదా. అలాగా
మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటానికి ధ్యానం చేస్తూ ఉంటాం తప్పితే ధ్యానం చేస్తేనే విషయం రోజు చూస్తేనే రోజు 2 గంటలు కూర్చుంటేనే మనం మామూలుగా ఉండగలగటం అట్లాంటిది ఏమీ ఉండదు. ఒకసారి మనకి అర్థమైన తర్వాత మనం ఏం చేయాలో మనకు తెలిసిన తర్వాత వీలైనప్పుడు ధ్యానం చేస్తూ మనం ఏం చేయాలో మన కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ వెళ్తే కూడా సరిపోతాం. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి కొన్ని రోజులు ఇవి చేసిన తర్వాత మీ లోపల ఆ శక్తి గ్రహించిన తర్వాత నేను వీళ్ళందరికంటే మిగతా కుటుంబ సభ్యులందరికంటే నేను చాలా డిఫరెంట్, నేను అసలు వీళ్ళని పట్టించుకోకూడదు, అదంతా ఒట్టి కదా. నిజానికి ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, లేకపోతే ఇద్దరమే ఉన్నాం, భార్యాభర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని చూడాలా, లేకపోతే మేమిద్దరం పెద్దవాళ్ళం మేము ఏమైనా చేసుకుంటున్నాం మీ సావు మీరు సావండి అంటామా? అట్లాగే మిగిలిన ప్రపంచం కూడా అంతే. మనకి తెలిసింది అంటే మనకి తెలిసింది అందరికీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, దానికోసం మనం ఏం చేయగలము అన్నట్లు ఆ దృష్టిలో మన ఆలోచన విధానం మారుతుంది. కానీ ఓ నేను ఆకాశం మీద ఉన్నాను నువ్వు నేల మీద ఉన్నావు అనే అట్లా మారితే మనకి విషయం అర్థం కాలేదని అర్థం. అలా మీకు అనిపించింది ఎప్పుడు అనిపించలే. ఎందుకంటే అంతకుముందే సోషల్ కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంది కదా, అందుకని ఎప్పుడు అనిపించలే. ఆల్రెడీ ముందే దాంట్లో కొంచెం ఉన్నారు కాబట్టి అంటే ఈ సాత్విక అహంకారం పెరుగుతుంది అని అంటుంటారు. మనకి మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనము ఒకటే అన్న ఒకటే మీన్స్ ఒకలాంటి వాళ్ళమే. గొంగళి పురుగు కొన్ని రోజులు నిద్రాణంగా ఉంటే సీతాకోక చిలుకగా మారుతుంది. మనం కూడా ఒకప్పుడు ఆ గొంగళిని, ఇప్పుడు లేకపోతే ఇంకొంచెం ముందు. అట్లాగే అన్ని గొంగళీలు సీతాకోక చిలుకలే. మనం ఆ గొంగళిలోంచి సీతాకోక చిలుకను చూస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఏమీ అనుకోకుండా ఉండగలుగుతాం. లేకపోతే కనీసం అది నిద్రపోతుంది పక్కన పడుకొని అనుకొనిస్తాం. ఇప్పుడు మన దగ్గరే గూడు కట్టింది అనుకోండి, గోడ బాగోలేదు, గోడ మీదకి గొంగళి పురుగు గూడు కట్టింది బాగోలేదని పీకేస్తే అది చస్తుంది కదా, ఎందుకు పనికి రాకుండా. మనం వదిలేస్తేనే కదా ఆ పురుగు సీతాకోక చిలుక అయ్యేది. అట్లా మనకి ఎవరి పట్లైనా సరే ఆ సంయమనం అనేది అది సహజంగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ చైతన్య వికాసంలో అదొక భాగం అనేది మనకు అర్థమైనప్పుడు అంతకంటే చేసేది ఇంకేం లేదు. ఏమన్నా మనం చేయాల్సింది చేసేది ఏమీ లేదు. ఏదైనా ఒక విద్య నేర్చుకుందామంటే దానికి ఒక క్రమశిక్షణ అనేది ఒకటి అవసరం కదమ్మా. ఒక డిసిప్లిన్ అంటే ఒక స్కూల్కి రావాలంటే పలానా టైంకి రావాలి, ఇట్లా రెడీ అవ్వాలి, కొంచెం బట్టలు వేసుకోవాలి, ఇలా ప్రతిదానికి ఒకటి ఉంటుంది క్రమశిక్షణ. అంటే ఇప్పుడు ఇది మీరు ఎలాంటి క్రమశిక్షణ లేకుండా ఎలా పడితే అలా కూర్చోండి, లేదంటే ఎప్పుడు పడితే అప్పుడు కూర్చోండి, ఎలాగైనా చేసుకోండి అని అంటే ఇండిసిప్లైన్గా వెళ్ళే అవకాశం లేదు. దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. క్రమశిక్షణ అనేది మనిషికి అవసరమే, నో డౌట్. ఎప్పుడు దాకా ఇప్పుడు మనం పిల్లలు ఉన్నాము, వాళ్ళు స్కూల్కి అలవాటు పడేదాకా మనమే రెడీ చేసి అన్నీ చేసి పంపుతాం. కానీ వన్స్ ఒకసారి స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు నువ్వు స్నానం చెయ్యి, నువ్వు ఇప్పుడు 10 అయిపోతుంది రెడీ అవ్వు అని రోజు చెప్పం కదా. అట్లానే ఇక్కడ పత్రిసారి ఉద్దేశం ఏమంటే వ్యక్తులందరి లోపల ఆ పరిణతి అనేది సహజమైన పరిణతి లోపల ఉంది, ఆత్మలో ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఎప్పుడు కూర్చోగలిగినా సరే వాళ్ళకి వీలున్న సమయంలో కూర్చొని ఇస్తే వాళ్ళు కూర్చుని తమను తాము తెలుసుకోగలుగుతారు. ఖచ్చితంగా ఇప్పుడే కూర్చో అంటే వీలయ్యే సందర్భాలు ఉంటాయి, వీలు కానీ ఉంటాయి, పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. అందుకని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే అందరికీ అవకాశం అనేది కుదరదు. అందుకోసమే నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు కూర్చున్నది ఆ వీలున్నప్పుడు అప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి తోచినప్పుడు వాళ్ళు కూర్చుంటారు. ఎప్పుడో ఒకప్పుడు తీరుతుంది కదా, ఆ తీరిక ప్రకారం కూర్చుంటే అప్రయత్నంగా అది విషయం అర్థమవుతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండటం ఏమవుతుందంటే ఆ క్రమశిక్షణ అనేది అప్పటికప్పుడు మనిషికి పనికొచ్చే మాట వాస్తవం. కానీ ఆ లోపల ఆ డిసిప్లిన్ దాటి మన సహజ వికాసం అనే దానికి అది నిజానికి కొంచెం అడ్డమే.
అది అక్కడ సహజంగా ఎలా దాకా ఉన్నది అలా వదిలేస్తే ఇబ్బంది కదా. అది అది కొంచెం ఎదిగిన తర్వాత మనకు అర్థమవుతుంది ఉమ్, క్రమశిక్షణకి సహజ వికాసానికి ఒక తేడా ఉంది అని. ఉమ్, ఇప్పుడు చిన్న మాట చూద్దాం. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఉంటారు, ఉమ్, మంచి మంచి కాన్వెంట్స్లో పిల్లలు ఉంటారు, ఉమ్, మంచి మార్కులు అవన్నీ నిజానికి కాన్వెంట్ వాళ్ళకే వస్తాయి. ఉమ్, కానీ ఏదైనా ఒక సహజమైన టాలెంట్ బయటపడాలి అంటే ఉమ్, ఆ పనిని అంతే చొరవతో లేకపోతే అట్లా బెరుకు లేకుండా ఉమ్, చేయగలగడం అనేది ఈ మామూలు బళ్ళు వీధి బడిలో చదివిన వాడికే వస్తుంది. ఎందుకంటే వాడి దగ్గర వాడి మీద ఏ ఇంపోజిషన్ లేదు కదా. ఉమ్, అందుకని మొత్తంగా తనకున్న విషయాన్ని బయట పెట్టగలుగుతాడు వాడు. ఉమ్, అదే విధంగా మన మనసుకి కానీ దేనికైనా సరే నియమం నిబంధన అనేది ఒక స్థాయి వరకు పనికొస్తాయి. కానీ నిజంగా మన ఆత్మస్థితి వరకు మనం చేరగలిగితే ఉమ్, అక్కడ ఆ సహజమైన నియమం ఏంటో నిబంధన ఏంటో విచక్షణ ఏంటో మనకు తెలీదా? ఉమ్, ఎవరన్నా విచక్షణ ఇంకొకరు నేర్పాలా? ఉమ్, కూర్చోమని నుంచోమని ఉమ్, పక్కకి వెళ్ళగా ఆ పక్కకి వెళ్ళకూడదని అవన్నీ వేరే వాళ్ళు చెప్పి నేర్పించక్కర్లేదు కదా. ఉమ్, అందరి లోపల ఉంది వివేకం. అవును. ఆ వివేకాన్ని మనం టచ్ చేస్తాం. ఉమ్, అదే టచ్ చేయనప్పుడు ఇంకా మిగిలిన బయట నుంచి నిబంధన పెద్ద అవసరం ఉండదు కదా. ఉమ్, అక్కడ దాకా మరి వెళ్ళడానికి అందరికి ఎంత సమయం పడుతుందంటే దే టేక్ దేర్ ఓన్. అవును. దానికి ఎవరు నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తావు, ఉమ్. నువ్వు అప్పుడు ఎక్కడికి వెళ్తావు అన్నది ఎవరు చెప్పలేము. అంటే శారీరకంగా కానీ ప్రాణాయామాలు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ చేయకపోకుండా ఓన్లీ ధ్యానంలోనే కూర్చోవడం వల్ల తామసికం బాగా పెరిగిపోయి అట్లా డ్రౌజీగా అలా ఉండిపోతూ ఏ పనులు చేయకుండా అని ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు అంటుంటారు. నిజానికి సహజమైన సోమరితనం జడత్వం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉమ్, పనులేమి చేయకుండా అట్లా ఉండిపోయారేమో కానీ ఉమ్, వాళ్ళ లోపల అది ఉంది. ఆ సోమరితనం అనేది ఆధారపడి బద్ధకం అనేది ఉండి ప్రజల మీద లేకపోతే ఎవరో ఒకళ్ళ మీద ఉమ్, ఆధారపడి బతికే తత్వం వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు అట్లా తయారవుతారు. కానీ ఉమ్, మిగిలిన వాళ్ళేమి అట్లా అవరండి. ఉమ్, ఎందుకంటే మనకి మనం అర్థమైనప్పుడు ఫస్ట్ మనకు తెలిసేది ఏమంటే మన ధ్యానం అన్నదానికి ఉమ్, నిజానికి నిర్వచనం ఏమంటే మన బాధ్యతను మనమే వహించటం ఉమ్, ఎట్ ఎనీ కాస్ట్. ఏ విషయంలోనైనా సరే ఉమ్, మరి మన బాధ్యతను మనమే వహించగలిగిన వాళ్ళు, ఉమ్, వహించాలి అని తెలుసుకున్న వాళ్ళు ఉమ్, అట్లా ఆధారపడే వాళ్ళలాగా బద్ధకస్తులాగా తయారవ్వరు కదా. ఉమ్, అంటే దాన్ని వాళ్ళు సరిగ్గా ఇంకా అర్థం చేసుకోలేదని భావం. అంతేగాని ధ్యానం చేయటం వల్ల తామసిక ప్రవృత్తి వల్ల అని కాదు. ఉమ్. వాళ్ళు అసలు విషయాన్ని ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవడానికి సిద్ధపడలేదు. అంటే మరి అఖండంగా ధ్యానాలు అంటే 24 గంటలు 12 గంటలు ఇట్లా ఇంతసేపు ధ్యానాలు అనేది నిజంగానే అవసరం ఉన్నదమ్మా? మరి అనేక జన్మల నుంచి అట్లాగే ఈ జన్మలో పుట్టిన అనేక సంవత్సరాల నుంచి ఉమ్, మనం పూర్తిగా ప్రాపంచికతలోనే బతుకుతున్నాం కదా. అమ్మ. ఆ బతికితే అంటే ఎన్ని లేయర్స్ మన మీద, మన ఆత్మ అనే వెలుగు మీద ఈ లేయర్లు అనేక పొరలు ఏర్పడిపోయినాయి కదా ఈ ప్రాపంచికత నుంచి. ఆ పొరలన్నిటినీ మరి తొలగించుకోవాలంటే లేకపోతే పగలగొట్టాలంటే ఉమ్, కొంత గాఢ ధ్యానాలు అవసరం కదా. ఉమ్, అందుకని మరి ఆ గాఢ ధ్యానాలు అవసరమే. అందరికీ కూర్చోగానే 1 గంటకో 2 గంటలకో లేకపోతే ఒక 40 రోజులకో అంతా తెలిసిపోతుందని అనుకోలేం కదా. ఉమ్, మన లోపల ప్రాపంచికత ఎంత పేరుకుంటే ఉమ్, ఆ పేరుకున్న దాన్ని అంతగానో తొలగించాల్సిందే కదా. ఉమ్, ఇప్పుడు టీ గిన్నె ఉంటుంది, ఆడాళ్ళం అంటే రోజు తోముకుంటాము. ఉమ్, ఎప్పుడన్నా గృహిణి ఊరెళ్ళింది అనుకోండి, ఆయన ఊరికి ఇట్లా కడిగేసి పెట్టుకుంటాడు. అంతేగాని ఆడతో ఉంటుంది రాదు కదా మగ మనిషికి. ఆవిడ ఊరి నుంచి వచ్చేసరికి అది ఇంతలాగా తయారై ఉంటుంది కదా. దాన్ని రుద్ది దేంతన్నా గీరి కడగాల. ఉమ్, మరి ఇది కూడా అంతే. అనేక సంవత్సరాల నుంచి మన లోపల ఏర్పడిన ఈ ప్రాపంచిక అభిప్రాయాలు కానీ లేకపోతే ఆ దృక్పథం కానీ దాన్ని అంతా తొలగించుకోవాలంటే ఆ గాఢంగా లోపలికి వెళ్ళటానికి మరి టైం పడుతుంది. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అన్నదాన్ని మీరు ధ్యానాగ్ని అని మార్చేశారు. అంటే ధ్యానం ఒకటి చేసినంతట్లోనే కర్మలు దగ్ధం అయిపోతే నిజంగానే జ్ఞానం అవసరం లేదండి? ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది కాబట్టి మార్చబడింది అది. అంతేగాని వేరే కారణానికి కాదు. ధ్యానం వల్ల మాత్రమే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఇన్ ద సెన్స్
మనం విడిగా జ్ఞానం అంటే ఈ ప్రాపంచిక జ్ఞానాలు సంథింగ్ బిలాంగ్స్ టు ఇంటలెక్ట్ అని మనం అనుకుంటున్నాం. దాన్ని దాటి నిజానికి జ్ఞానం అంటే మన స్వస్వరూపాన్ని గురించిన, వ్యక్తికి తన ఆత్మస్వరూపాన్ని గురించిన దాన్ని నిజమైన జ్ఞానం అంటాం అనమాట. ఆ జ్ఞానం కనుక మనకు వస్తే అప్పుడు ఈ కర్మ అనేది నశిస్తుంది అని. అంతేగాని ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది కాబట్టి ఆ మాట అట్లా చెప్పారు. అంటే జ్ఞానం అనేది ధ్యానం చేస్తేనే వస్తుందా, మామూలు జ్ఞానం పెంచుకునే అవకాశం లేదంటారు? పెంచుకునే అవకాశం అంటే ఇప్పుడు టీవీలో, రేడియోలో, ఎనీవేర్ కుకింగ్ క్లాసెస్ బాగా నడుస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇది వేయాలి, అట్లా వేయాలి, ఎంత చేస్తే మీరు ఎంత ఉప్పు వేయండి, ఎంత కారం వేయండి అన్నీ బాగా చెప్తూ ఉంటారు. ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఎంత చెప్పినా ప్రాక్టికల్గా నేను అక్కడ స్టవ్ వెలిగించి దాని మీద ఏమేమి వేయాలో, ఎంత వేసానో చూసి ఆ వేసింది పాలు సరిపోయిందో లేదో రుచి చూస్తేనే నాకు అది వచ్చిందో లేదో తెలుస్తుంది కదా. అట్లానే మరి వినేది, పుస్తకాల నుంచి తెలుసుకునేది, అనేక మంది నుంచి తెలుసుకునేది నిజంగా తెలుస్తుంది. కానీ అది మన సొంత అనుభవంలోకి ఎప్పుడు వస్తుందంటే మనం కూడా ధ్యానం చేస్తేనే వస్తుంది. లేకపోతే అదంతా వినికిడి జ్ఞానమే అయిపోతుంది. వినికిడి జ్ఞానం అనేది మన అనుభవం కాదు కదా, స్వానుభవాన్ని నుంచే మనకది అర్థమవుతుంది. అంటే ధ్యానం చేసిన వాళ్ళంతా కూడా ఈ సృష్టిలో లేదు, ఈ విషయంలో లేదు, ఈ ప్రపంచంలో, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజంలో అందరిని ఒకేలా చూసే వస్తుందంటారా, వచ్చిందంటారా? వచ్చింది అని నేను అన్న కానీ అట్లీస్ట్ మనసు లోపలన్నా వచ్చింది. సరే కానీ వాళ్ళ సంగతి వాళ్ళని చూసుకొని మనకు అనవసరం అని అట్లీస్ట్ లెట్ లివ్. ఇప్పుడు మనకి ఈ సోషల్ కాన్సెప్ట్ థియరీస్ లో వచ్చేది ముఖ్యమైనది ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్. అట్లీస్ట్ లెట్ లివ్ వరకు అన్నా వెళ్తారు, ఖచ్చితంగా లెట్ లివ్ వరకు చేరుకుంటారు. అంటే రమణ మహర్షి గారు హుయామై అని నేను ఎవరో తెలుసుకునే దానికి ఒక విచారణ మార్గం ద్వారా మనం ఇది నేను కాదు, ఇది నేను కాదు తెలుసుకుంటూ వెళితే మనం దాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పారు కదా. అక్కడ మనకి ధ్యానం అనేది ఎప్పుడు రాలేదు. వాళ్ళు అంతటి ఏకాగ్రతని దానికి నేనేంటి అన్న శోధనకు పెట్టారు కదా. ఆ శోధనలో వాళ్ళకి అది అర్థమైంది. ఆ శోధనే ధ్యానం. శ్వాస మీద ధ్యాస పెట్టకపోవచ్చు, కానీ ఆ శోధన ఏంటి ఏది కాదు అనుకుంటా లోపలికి తవ్వుకుంటా వెళ్ళారు కదా. అదే అక్కడ పొందే అనుభవానికి ఇక్కడ పొందే అనుభవానికి తేడా ఉంటుందంటారా? తేడా అంటే ఇప్పుడు నేనేమిటి అని తెలుసుకోవటానికి, నేను ఏది కాదు అని తెలుసుకోవటానికి ఇట్ టేక్స్ ఇయర్స్, ఎక్కువ సమయం పడుతుంది. కానీ శ్వాస ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది అసలు భూమి మీద మనం ఉన్నాము అంటే శ్వాస ఉంటేనే ఉంటాం ఎవరైనా సరే. శ్వాస లేకపోతే ఆ క్షణాన్నే భూమి నుంచి తీసేస్తారు కదా. అంటే శ్వాస అనేది మనకి విశ్వానికి ఉన్న ఒక వారధి. ఆ వారధి ద్వారా మనం విశ్వానికి చెందిన వాళ్ళం అనేది శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ బయట నుంచి బాహ్యంగా మనకుండే ఈ క్వాలిటీస్ కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం కాదనేది అప్రయత్నంగా తెలుస్తుంది. విశ్వంలో ఒక పార్ట్ తప్పితే మనం ఇంకేమీ కాదు అన్నది. అది తెలుస్తున్నప్పుడు ఏది కాదో మళ్ళీ ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అంటే అప్పటి చైతన్య వికాసానికి ఆయన చెప్పింది ఖచ్చితంగా ఆ మార్గం రైట్. వ్యక్తుల చైతన్య వికాసానికి, భూ చైతన్యానికి. కానీ ఇప్పుడు భూ పరిణామం ప్రకారం వ్యక్తుల చైతన్య వికాసం కూడా చాలా మార్పు చెందింది. కాబట్టి ఇప్పటిదానికి ఈ స్ట్రైట్ రూట్ అనేది ఇప్పుడు మనము చిన్నప్పుడు చూడండి, స్కూల్లో చేరినప్పుడు బాగా, ఇంకా నాకంటే కూడా మా అమ్మాళ్ళు ఆళ్ళు బడిలో చేరినప్పుడు కిందంట ఇసుకేసి ఇసుక మీద ఏళ్ళతో రాసేవాళ్ళు అంట. అప్పటికి మాకు పలక వచ్చింది. ఇప్పుడు పిల్లలకి ఆ పలక మీద దిద్దటాలు అట్లాంటివి కూడా ఏం లేవు కదా. ఒకసారి దాని మీద చూసి దాని ప్రకారం వరుసలో రాసుకుంటా పోతూ ఉంటారు కొన్ని పేజెస్, అక్షరాలు కానీ ఏమైనా. అంటే అట్లా ఒక మార్పు అనేది నేర్చుకోవడంలో ఎట్లా వచ్చిందో మామూలుగా మన భౌతిక విద్యలోనే ఈ ఆధ్యాత్మిక విద్య కూడా ఈ అంతరంగ వికాసం అనే దానికి కూడా చైతన్యంలో వచ్చిన మార్పుని బట్టి ఈ మార్పు అనేది ఇప్పుడు ఇది ఇప్పుడే వచ్చిందా అని నేను అన్ను. అప్పుడు కూడా ఉంది కానీ ప్రాచుర్యంలోకి మళ్ళీ తేబడింది. అంటే మీరు
గత జన్మలు ఉంటాయి, లేదంటే వచ్చే జన్మ ఉంటుంది, ఇట్లాంటి విషయాలని నమ్ముతారు. ఉంటాయి, కానీ నేను రేపేంటో ముఖ్యం కాదు, అట్లాగే నిన్నేంటో కూడా ముఖ్యం కాదు. ఈవేళ నేనేంటి, ఇప్పటికిప్పుడు నేను ఏ విధంగా ఉన్నాను, ఏ విధంగా ఆలోచించగలుగుతున్నాను, లేకపోతే ప్రవర్తించగలుగుతున్నాను, ఏ విధంగా వ్యవహరించగలుగుతున్నాను వ్యక్తులతో, అదే ముఖ్యం కదా. ఇవాళ నేను కర్మ సిద్ధాంతం అనేది, మరి కర్మ అనేది ఎట్లా వచ్చింది, మరి ఏంటి అనే దాన్ని తెలుసుకున్నప్పుడు మనం వెళ్ళవలసి ఉంటుందేమో గతంలో. మరి అప్పుడు ఎట్లా వచ్చింది అన్నా కానీ అది మన లోపల ఏర్పడింది. దాన్ని మనం సరైన పనులు చేయటం ద్వారా, జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా సెట్ చేసుకోవటమే కానీ మళ్ళీ అది ఎందుకు వచ్చిందా అన్న అన్వేషణ నాకేమీ ఆసక్తి లేదు. అంటే మిమ్మల్ని ఏ ఓ మాట, పత్రిజీ గారు చెప్పినటువంటి ఏ మాట మిమ్మల్ని పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ మార్చి? ఒకటే, నాకు అంతకుముందు అనేక సామాజిక సమస్యలు మనందరికీ తెలుసు, వ్యక్తుల్లో భిన్నత్వం తెలుసు, మనుషులు పూర్తిగా చెడ్డాళ్ళని నేను అదివరకు కూడా ఎప్పుడు అనుకోలేదు. బలహీనతలు ఉన్నాయి, అవి దాటితే అందరూ మంచివాళ్ళే. ఎందుకంటే మనం మామూలు భాషలో చెడ్డాడని, ఎంతో చెడ్డాడని చెప్పుకునేవాడు కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసమే అతను కష్టపడుతున్నాడు. అట్లాగే ఎవరైనా సరే, అంటే పూర్తి చెడ్డతనం అనేది ఏం లేదు కదా, బలహీనతలు మాత్రమే ఉన్నాయి. ఆ బలహీనతలు అధిగమించే మార్గం ఏంటి అన్న దానికోసమే నేను వెతికాను. ఇట్లా తనను తాను తెలుసుకున్నప్పుడు బలహీనతలు అధిగమించగలుగుతారు అనేది నాకు అర్థమైంది. సో నేను దీంట్లో కొనసాగాను. అవునండి, మీకు ఒక బాధ్యత అంటూ గురువుగారు అప్పచెప్పారు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు మీరు తీసుకుని వాటిని ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు తెలుగులో ఎంతోమందికి అందించారు కదా. అంటే ఇక్కడ మనం చెప్పే భాషకి, అంటే మనం చెప్పే విషయానికి, వాళ్ళు చెప్పే విషయానికి, అంటే బయట ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో గురువులు ఉన్నారో వారు చెప్పే విషయాలకి ఏమైనా తేడా ఉంటుంది? నిజానికి తేడా ఏమీ ఉండదండి. వాళ్ళు ఇప్పుడు సూర్యుడికి అనేక కిరణాలు ఉంటాయి కదా, అదే విధంగా వాళ్ళు ఇంకొక కోణం నుంచి ఆ విషయాన్ని చెప్పారు. ఎవరు చెప్పినా సరే ఆ ఏకత్వం గురించే చెబుతారు, అందరూ విశ్వమానవ తత్వం గురించే చెబుతారు, అందరూ సౌభ్రాతృత్వం గురించే చెబుతారు, అందరూ మొత్తంగా మనమంతా ఒకటే అన్న మాటే చెబుతారు. మనకి తెలియనంత కాలమే భిన్నంగా చూస్తాము, ఎదుటి వ్యక్తిలోని వేరే అంశాన్ని మనం దర్శిస్తాము, మనకు అర్థమైతే ఎదుటి వ్యక్తిలోని రెండో కోణాన్ని చూడడం మానేస్తాం అన్నమాటే చెబుతారు ఎవరైనా సరే. కాకపోతే ఆ చెప్పేటప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ కోణం నుంచి దాన్ని దర్శించారో ఆ కోణంలోంచి చెబుతారు తప్పితే ఎవరు చెప్పినా సరే ఆ ఏకత్వం గురించే, మన లోపల ఉన్న అనంతమైన శాంతి గురించే, మన లోపల ఉన్న నిజమైన మనము దివ్య మానవులం, ఆ దివ్యత్వం గురించే చెబుతారు. కానీ భిన్నంగా ఎవ్వరు చెప్పరు. వెస్ట్రన్ కల్చర్లో కూడా అది లేదు. ఎవరు చెప్పినా సరే చివరికి వెళ్ళేసరికి ఆ మాటే చెబుతారు. అక్కడ ఎక్కువ మీడియం అనేది ఎక్కువ ఉపయోగించి ఆ మీడియం ద్వారా ఏవో చేస్తుంటారని చెప్తుంటారు. ఎస్, నిజమే. ఎందుకంటే మనకేమో వ్యక్తిగతంగా సాధనలు అనేవి మన నరంలో జీర్ణించిపోయినాయి. భారతదేశంలో చిన్నప్పటి నుంచి అందరి సాధకుల కథలు, లేకపోతే వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఈ మాటలన్నీ విని విని ఆ దైవము సాధన అనే మాటలు మనకు కాస్త అలవాటు. వాళ్ళు అందరూ సాధన చేయడము అట్లాంటిది అనేది కొంచెం వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్కి కాస్త సత్య దూరం, చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆ రూట్లో వెళ్ళగలుగుతారో ఆ వాహకత్వం ద్వారా విషయాల్ని తెలుసుకుంటారు. ఆసక్తి ఉన్న వాళ్ళు తెలుసుకుని దాన్ని మళ్ళీ ప్రపంచానికి మనం అందించినట్లే అందిస్తారు. అంతేగాని ఆ అందించడంలో మళ్ళీ ఏమి వాళ్ళు వేరే ధోరణులు ఏమి చూపించరు. ఖచ్చితంగా వాళ్ళు కూడా అందరి లోపల ఆ ఏకత్వం గురించే, దాని గురించే చెబుతాడు ఆ వాహకుడు కూడా. మరణం గురించి, మరణానంతర జీవితాల గురించి, మరణం ముందు కాయిద్య లోకాల గురించి, అవన్నీ మనం ఏం చెబుతున్నామో వాళ్ళు కూడా అదే చెబుతున్నారు. అంతేగాని భిన్నమైనది ఏమి చెప్పరు. కాకపోతే మన భాష కొంచెం సంస్కృతానికి దగ్గరగా ఉండి మనకు అది కాస్త ఫెమిలియర్గా ఉంటది. వాళ్ళ భాష అతి సాధారణ భాషలో ఉంటది. మనకి ఇప్పుడు పని పాటలు చేసుకునే వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటది, కొంచెం అదే విషయం చెప్పినా ఒక పండితుడు చెబుతుంటే ఒక తేడా ఉంటుంది కదా, ఒకటే విషయాన్ని వినేటప్పుడు. అట్లా కాస్త ఆ భాషలో మన దాంట్లో కొంచెం ఒక పటుత్వం అవన్నీ ఉంటాయి, అలవాటైపోయి
సాంస్క్రిట్ ప్రభావం ఎక్కువ ఉండి ఉమ్. అది కొంచెం మామూలు భాషలాగా అనిపిస్తుంది తప్పితే విషయంలో మాత్రం ఏమీ తేడా ఉండదు. తేడా. అంటే అమ్మ అక్కడ ఇప్పుడు టార్కమ్ సెరడారియన్ లేదా డాన్ జువాన్ ఇలా ఎన్నో సేత్ అని లేదా రామ్తా అని ఇలా ఇన్ని రకాలు వచ్చినాయి కదమ్మా. దానిలో అంటే మీరు పత్రిజీ గారు మీరు చెప్పినవి ఎలా వింటుంటారు, కానీ మీరు వాటిని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మీరు బాగా దేనికి కనెక్ట్ అయ్యారు? మరి కొన్ని విషయాలు భలే ఆశ్చర్యంగా ఉంటాయండి. ఉమ్. రామ్తాని ఫస్ట్ చూస్తున్నప్పుడు అబ్బాయి ఎవరికి చెబుతాడంటే గత జన్మలో తన కుమార్తె ఉమ్. ఆమె బాహ్య విషయాలు ఏమీ అంటించుకోలేదు కాబట్టి నువ్వు ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతావు కాబట్టి ఇప్పుడు వాహకం ద్వారా ఆమె చెబుతాడు. అటు చెప్తున్నప్పుడు మనకి మనం విషయాల్లో కూరుకుపోయినప్పుడు విషయాలు అర్థమవుతాయి అన్నది అప్రయత్నంగా మనకు తెలుస్తుంది. ఉమ్. అది గొప్పతనం అని నేను అన్ను. ఉమ్. తొందరగా ఎందుకు అవగాహన చేసుకోగలుగుతున్నామంటే ప్రాపంచిక విషయాలలో కూరుకును లేకపోతే దాని మీద ఎక్కువ అభిరుచి లేకపోవటం వల్ల విషయం అర్థమవుతుంది ఉమ్. అన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఉమ్. భలే చక్కగా రామ్తో చెప్పిన దాంట్లో ఆ పాయింట్ బాగుంటుంది. చివరికి ఏం చెబుతాడంటే నేను ఎంతో మూర్ఖుడినైన నేనే ఈ విధంగా మారి నేనే దైవాన్ని అని తెలుసుకోగలిగాను కదా, ఉమ్. అదే విధంగా నాకు జ్ఞానోదయమైనట్టుగానే నా సూర్యుడు ఉదయించినట్లుగానే మీలో ప్రతి ఒక్కరిలోని జ్ఞాన సూర్యుడు ఏదో ఒక రోజు ఉదయిస్తాడు అని ముగిస్తుంది ఆ పుస్తకం. ఆ చివరి మాట ఎంతో బాగుంటది. ఉమ్. ఎందుకంటే అది అందరికీ మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు అన్న ఒక అవకాశాన్ని ఆయన ఆయన సృష్టించి ఇచ్చాడని నేను అన్ను. కానీ ఆ ఆలోచన ఆయన సృష్టించాడు కదా, అందువల్ల అందరికీ ఎస్ నేనైనా తెలుసుకోగలుగుతాను అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అదొకటి. డాన్ జువాన్ అయితే ఆయన ఎంత ప్రాక్టికల్ గా ఉండేటట్టు నేర్పిస్తాడంటే ఆ నుప్పు తొక్కి చూడు అంటే తొక్కి చూస్తాం అంటే విషయం అనేది వచ్చినప్పుడు దాన్ని తప్పించుకుని పారిపోకుండా దాన్ని ఎదుర్కోవటం అనే దాన్ని వాళ్ళు మనకి నేర్పిస్తారు. గురువులు అందరు చేసే పనే అది. మనని జోకొడితే ఏమీ రాదు. మనము ఆ సమస్య నుంచి తప్పించుకోవటానికి మన సూదింగ్గా చేస్తే ఏమీ రాదు. దాన్ని ఎదుర్కోవడం అనేది నేర్పిస్తే దాన్ని దాటి వెళ్ళడం అనేది వస్తుంది. మరి అవన్నీ ఆ గురువులందరూ మనకి చక్కగా నేర్పిస్తున్నారు. మనం అటువైపు దృష్టి సారిస్తే వాళ్ళని మనము మిలారేపని చూస్తూ ఉంటాం. ఆయన ఎన్నిసార్లు ఆ ఇల్లు కట్టించి పడేస్తూ ఉంటాడు. ఆయన చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎన్నిసార్లు చేయాలా, మొదటిసారి చెప్పొచ్చుగా అనిపిస్తుంది. మొదటిసారి చెప్తే మనకి ఆ కార్మిక ఎఫెక్ట్ ఎట్లా పోతుంది, మనం ఏమేమి చేసి వచ్చామో దాని పర్యవసానాలు వేరే రూపంలో మనం అనుభవించకుండా ఆ కష్టం రూపంలో తెరిపించాడు కదా. అట్లా ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క విషయం మనకి అర్థమవుతూ వస్తుందండి. ఏది సంఘటన జరిగినా సరే దానికి సృష్టి లోపల కారణం ఉంటుంది అని మనకు తెలుస్తూ ఉంటుంది. తెలిసినప్పుడు అది ఇంకా అది కష్టంలాగా అనిపించదు, నష్టమో లేకపోతే ఇబ్బంది అని కూడా అనిపించదు. అది దేనికో ముడిపడి ఉంది. అదంతా ఇప్పుడు తెలుసుకోలేకపోయినా దానికి అనుగుణంగా ఉంటే అది నడిచిపోతుంది కదా అని మనకి తెలుస్తుంది. అంటే భగవద్గీతని మీరు దీని ముందు అర్థం చేసుకున్నది, దీని తర్వాత అర్థం చేసుకున్నది నిజంగా ఒక తేడా ఉందండి. అదివరకు అంతా భగవద్గీతను అంటే ఆ శ్లోకం నేర్చుకోవడం, లేకపోతే కృష్ణుడు చెప్పాడు ఇంట్లో వాళ్ళు చదవమన్నారు కాబట్టి భగవద్గీత చదవాలి అని చెబుతారు కదా అని చదివాం. కానీ ఎప్పుడైతే ఇది పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత భగవద్గీత అనేది అది జీవిత శాస్త్రం అని, దాని అప్లికబిలిటీ కోసం నేర్చుకోవాలని ఆ ముఖ్యమైన తేడా మాత్రం అర్థమైంది. అది జీవితంలో అన్వయించడం కోసము, ఆ విధంగా ఆచరించడం కోసం చెప్పబడింది కానీ అంతేగాని ఊరికి నేర్చుకుని వదిలేయటానికి కాదు. 10 సార్లు దాన్ని వల్లిస్తే ఏమీ రాదు. దాన్ని కొంతైనా ఆచరిస్తే, కొంతైనా కాదు అంతటినీ ప్రయత్నించాలి. ప్రయత్నిస్తూ ఉంటే దానిలాగా జీవించడం అనేది వస్తుంది. జీవిత శాస్త్రం అనేది ధ్యానంలోకి వచ్చి నాకే తెలిసింది, ఆచరణలో పెట్టింది, ఖచ్చితంగా తెలిసింది. అంతేగాని అది నేర్చుకునేది కాదు, ఆచరించాల్సిందే అన్న ఆ ముఖ్యమైన తేడా మాత్రం ఇక్కడే తెలుసు. అరిషడ్ వర్గాలు అని అంటారు కదమ్మా, అసలు అట్లని ఎట్లా నిజంగానే అట్లా జయించే అవకాశం ఉన్నదమ్మా దీని ద్వారా? జయించక్కర్లేదండి.
ఇప్పుడు మన గురించి మనకు తెలిసిందనుకోండి, ఈ క్షణంలో మనం దేనికి లోన్ అవుతున్నాం, మన లోపల ఏమొస్తుంది, ఏం సంభవించబోతుంది అని మనకు తెలిస్తే రావాల్సిందా రాకూడదో కూడా తెలుస్తుంది కదా. రాకూడదు అయితే దాన్ని ఆపే విచక్షణ కూడా వస్తుంది కదా. ఇంకా మళ్ళీ జయించేది ఏముంది? మనం ఏమన్నా పోట్లాడుకుంటున్నామా? నేను నా లోపల కోపంతో పోట్లాడితే ఏమన్నా జరుగుతుందా? అది అదుపులో పెట్టుకోవడం అనేది ఉంటుంది. అదుపు చేయడం కూడా ఉండదు, అర్థం చేసుకోవడమే ఉంటుంది. అది అర్థమైనప్పుడు ఎస్, అనవసరంగా నేను ఈ ఉద్వేగానికి గురవుతున్నా, లేకపోతే ఈ భావానికి గురవుతున్నా, లేకపోతే దీనికి లోన్ అవుతున్నా అని మనకు తెలుస్తుంది. మన గురించి మనకంటే ఎవరికి బాగా తెలుస్తుంది అండి. మనం దేన్ని జయించక్కర్లా, అది వస్తున్నప్పుడే మనకి అర్థం అవుతుంది. అర్థమైనప్పుడు సరేలే అమ్మా నాకు తెలిసిపోయింది, నాకు అర్థమయ్యేవలే అనుకుంటే అదే పోద్ది, ఎక్కడ ఇంకేం చేస్తుంది. తెలిసి కూడా నిజంగానే దీంట్లో ఉండి అవన్నిటి వాటి గురించి తెలిసి ఈ క్షణంలో నాకు ఇది జరుగుతుందని తెలిసి కూడా తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా తప్పు అని కూడా అనుకోవడం కాదు, అక్కడ తెలిసినా సరే అది నాకు ఇష్టం అని వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే నేను ఈ విధంగానే ఉంటాను అనుకోవచ్చు. వాళ్ళ భావనల ప్రకారం అది సంభవిస్తుంది. తెలిసిన తర్వాత కూడా మనం అట్లానే ఉంటున్నాము అంటే వాళ్ళ భావనల ప్రకారం, వాళ్ళకు ఉండే ప్రత్యేక కారణాలు ఉంటే దాని ప్రకారం వాళ్ళు ఆ విధంగా. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, అసలు ఎన్లైటైన్మెంట్ ఏంటి? ఎన్లైటైన్మెంట్ అంటే నిజానికి ఏమీ లేదని తెలుసుకోవడమే. ప్రత్యేకంగా ఏదీ లేదు, మనమే కాంతి, అంతే. ఆ కాంతి కిరణం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ప్రసరిస్తుందో, మనదైన కాంతిని మనం ప్రసరించుకుంటూ పోవటమే. అంటే మిమ్మల్ని ఎవరైనా హాస్టల్గా గైడ్ చేసే గురువులు ఎప్పుడైనా చేశారేమో కానీ నేనే గుర్తించలేదేమో, నేను చెప్పలేను. చేయరని నేను అన్నా, వాళ్ళు చేస్తారు కానీ నేను నన్ను ప్రత్యేకించి ఈయన ఎట్లా గైడ్ చేస్తున్నారు అని నేనే గుర్తించగలిగిన స్థాయికి నేను ఇంకా చేరలా. అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ సొసైటీలో ఉంటూ ఇక్కడ చేయవలసిన పనులన్నీ ఉండగా కూడా ఈ నక్షత్ర లోకాల గురించి, దీని గురించి, లేదంటే ఎక్కడో జరిగే వీటి గురించి తెలుసుకోవడం అంత అవసరం ఈ మార్గంలో ఉంటుంది. అవసరం అంటే ఒక్కొక్కళ్ళ స్వీయ ఆసక్తులు వేరే ఉంటాయి కదండి, ఒక్కొక్క లక్ష్యం దాని మీదే దృష్టి ఉంటుంది వాళ్ళకి. అందుకని దాని గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఏమంటే మనకి కూడా ఈ కనిపించేది మాత్రమే సత్యం కాదని, దీన్ని దాటి ఇంకా ఎంతో విస్తృతమైన సత్యం ఉందని, అనేక లోకాలు అవన్నీ ఉన్నాయి అని తెలిసినప్పుడు ఓ ఎంత విశాలమైన దాంట్లో అసలు మనం ఎంత, మన జీవితంలో ఈ 60 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎంత, ఈ విశ్వంలో మనం ఎంత, వెంట్రుక అంత కూడా లేము, ఇసుక రేణు అంత కూడా. అటువంటిప్పుడు నా అస్తిత్వం, నేను, నాది అని దానికోసం మన సమయం అంతా దానికి పెట్టే బదులు పార్ట్ ఆఫ్ యూనివర్స్ అనుకుంటూ మనం ఏది వస్తే అది స్వీకరించుకుంటూ వెళ్ళిపోతే లైఫ్లో స్ట్రగుల్ ఉండదు కదా, అవన్నీ పోతాయి కదా. అన్నిటి గురించి తెలుసుకోవటం వలన మనం ఎంత చిన్న టైనీ పార్టికల్లో మనకు అర్థమవుతుంది. ఈ టైనీ పార్టికల్లో నేను అనుకునేది ఏముంటుంది అన్నది అర్థమవుతున్నప్పుడు మనం నేను తగ్గించుకునే కొద్దీ మన లోపల ప్రశాంతత అనేది అప్రయత్నంగా వస్తుంది. అటన్నిటికీ అది కనపడకుండా పనికి వస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ విషయానికి, ఈ సమస్యకి పనికి రాకపోవచ్చు కానీ ఆ లోపల నుంచి వచ్చే ఆ మార్పులకి వాటన్నిటికీ ఆ జ్ఞానం అంతా ఉపయోగపడుతుంది. ఈ ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అని చెప్తా ఉంటారు కదా, అది ఎలాగా ఆపుకోవాలి? వాళ్ళు ఎలా ధ్యానం? నెమ్మదిగా అండి 3 పనులు చేయాలి. మనము ధ్యానం చేస్తూ ఉంటాము కానీ ఆ ధ్యానం 1-2 గంటలు అయిపోయిన తర్వాత మిగిలిన 22 గంటలు అన్ని ప్రాపంచిక వ్యక్తులతో ప్రాపంచిక విషయాలే మాట్లాడుతూ ఉంటాం. మరి అవి మన లోపల ముసిరి ఉంటాయి కదా. అందుకని కొంచెం ఆ విషయాలు ఆపి ఏదన్నా పుస్తకం చదువుకోవడము, లేదా ఎవరైతే ఖచ్చితంగా ధ్యానమే చేయాలని నేను అంటలేదు, ఇటువంటి మార్గాలలో ఉన్న వ్యక్తులతో సాహచర్యంలో ఉంటే మనకు అంతగా ఆలోచనలు రావు. ఇంకొకటి, మనమేమో ధ్యానం అనేది ఒక డ్యూటీ లాగా చేసి మళ్ళీ
మన రోజువారీ వ్యవహారాలలో ధ్యానం వల్ల మనకి ఏ అవగాహన వచ్చిందో దాన్ని మన లైఫ్లో ఆచరించడానికి ప్రయత్నించకపోతే పెద్ద ఉపయోగం లేదు కదా. లేదు కాబట్టి మళ్ళీ ఎప్పటికప్పుడు ధ్యానం కొత్తగానే ఉంటుంది. అట్లా కాకుండా దాన్ని కొంతన్నా ఆచరణలోకి తెస్తూ ఉంటే ఆ ధ్యానం కొత్తగా ఆలోచనలు లేకుండా ఉంటుంది. మూడోది ఏంటంటే, ఎప్పుడు అమ్మో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చిందంట, వీళ్ళు ఏదో చూసి వచ్చారంట, వాళ్ళు ఇంకేదో చేశారంట, వీటన్నిటి మీద మనకి దృష్టి ఉంటే మనం కూర్చుని కాడి నుంచి నాకేదో వస్తుందా అన్న ఆలోచనే ఉంటుంది. అసలు ఎవరికేం వచ్చిందో మనకు అనవసరం కదా, మన పని కూర్చోవటం అన్నది ఒక్కటే మన దృష్టి ఉంటే అప్పుడు ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. మీరు పత్రిజీ గారితో ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వెళ్ళారమ్మా? అన్ని ట్రెక్కింగ్లకి వెళ్ళాం దాదాపు. ఏ 1-2 మిస్ అయ్యామేమో కానీ. ఏంటి అక్కడ అనుభవాలు ఏంటి? ఆ అనుభూతి ఎలా ఉంటుంది? 2-3 విషయాలండి ఖచ్చితంగా నేను చెప్తున్నా. పాత వాళ్ళందరికీ ఆయన ఏమి నేర్పించాడంటే, అదే మన వస్తువుని మనం పట్టుకుని ఆ కొండల్లో అడవుల్లో తిరగటం వలన ఈ సౌకర్యవంతమైన అంటే మన ఇంటి లోపల ఉండే సౌకర్యాన్ని దాటి ఏ అసౌకర్యంలోనైనా సరే ఉండటం అనేది, అంటే దాన్ని ఏడ్చుకుంటూ విసుక్కుంటూ చిరాకు పడుతూ కాదు, అత్యంత సహజంగా ఎంతటి అసౌకర్యంలోనన్నా ఉండగలగటం అనేది ఒక సాధారణమైన విషయం అనే దాన్ని ఫస్ట్ నేర్పించారు. ఆ ట్రెక్కింగ్లో ఎన్నో ఎండల్లో వానల్లో ఆపట్నే పడి తిరిగేవాళ్ళం. ఆ కింద ఏమీ ఉండేది కాదు. ఆ బురద మీదే ఒక చాపేసుకుని కూడా పడుకున్న రోజులు ఉండేవి. పైనుంచి వాన వస్తూ ఉండేది, కింద కూర్చోటానికి కింద బురద, పైన వాన వస్తూ ఉండగా కింద బురదలోనే కూర్చొని ఉండేవాళ్ళం తెల్లవారులు. అట్లాంటివన్నీ ఏమి ఇచ్చినాయి అంటే ఒక సహజమైన, ఇప్పుడు పశుపక్షాదులు కానీ జంతువులు కానీ చెట్లు కానీ ఎండొస్తే ఎండని వాన వస్తే వానని స్వీకరించి ఎంత మామూలుగా ఉంటున్నాయి. అట్లా ఆ సహజత్వం వైపు ఆయన నోటితో ఏమీ చెప్పకుండా దాని వైపు మళ్ళించాడు. అట్లా ఉండటం అనేది మామూలు విషయమే. అంతేగాని ఇక్కడ ఏ ఫ్యాన్ ఉంటేనే లేకపోతే ఆ దుప్పటి ఆరోగ్యం ఉంటేనే పరుపు ఉంటేనే పడుకుంటాం అనేది కాదు అన్న విషయాలని ఆయన ఏం చెప్పకుండానే నేర్పించాడు. ఆయన నేర్పిస్తున్నానని కూడా ఏమనలేదు, ఊరికే తీసుకెళ్ళాడు. కానీ తీసుకెళ్ళినప్పుడు అన్ని పరిస్థితులు అట్లాగే వచ్చాయి. దాన్ని ఆయన చాలా మామూలుగా స్వీకరించి ఆయన ఉండేవాడు. ఆయన చూసి మేము కూడా నేర్చుకున్నాం. అట్లా ఏమి వచ్చిందంటే, జీవితంలో సహజత్వపు ప్రాధాన్యత అనే దాన్ని నోటితో చెప్పకుండా ఆయన నేర్పించారు ట్రెక్కింగ్స్ లో. నిజంగానే అందరూ మీలాగే స్వీకరించారంటారా? చాలా మంది పాతాళ్ళందరూ చాలా మంది ఇదే విధంగా ఎక్కడెక్కడ ఎంత స్నేహితులు అసలు చెప్పలేము. ధర్మవరం వాళ్ళు ఫస్ట్ మాకంటే ముందు వాళ్ళే, విజయవాడ వాళ్ళకంటే వాళ్ళు వచ్చేవారు ధ్యానానికి. వాళ్ళు చాలా మంది వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు కూడా వచ్చేవారు. వాళ్ళు ఒక్కొక్క మాట చెబుతూ ఉంటే మేము నోరు తెరుచుకుని ఎట్లా అయినేవాళ్ళం. ఊర్ని మా చదువులు ఇవన్నీ ఎంత దండగా, వీళ్ళు ఎంత గొప్ప విషయాలు చెబుతున్నారు అని అనుకునేవాళ్ళం. అట్లా మనుషులందరినీ అందరూ ఒకటే అన్న ఆ ఏకత్వంలోకి ఆయన ఏమి చెప్పకుండా చేర్చాడు అంతే. కానీ చెప్పకపోతే గ్రహించే వాళ్ళు ఉంటారమ్మా. ఎందుకు తెలియరు? మన అనుభూతి లేదా మనకి? దీనికంటే మనం విన్నదానికంటే కూడా మనం పొందిన అనుభూతి గాఢమైంది కదా. మన అనుభూతి తెలియట్లా మనకి. హౌ దే ఆర్ అన్నది అది అప్రయత్నంగా లోపల తెలియదు. హృదయానికి హృదయం అర్థమవుతుంది కదా. అవునండి, అవునండి. అంటే మీరు అప్పటి నుంచి ఐఎమ్ దట్ అని అంటున్నారు కదా, అంటే ఏమైనా చదివారా? ఐఎమ్ దట్ అనే బుక్ ఏం చదివారు? ఓషోది ఐఎమ్ దట్ బాగుంటుంది. మనం అది ఎలా అయి ఉన్నాం అనేది తెలుస్తుంది మనకి. తత్వమసి ఉంది కదా అది. అంటే ఆ మహావాక్యానికి దాన్ని పూర్తిగా మనం అనుభూతి చెందే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఉంది. మనం దానికి కొంత సమయం పెట్టాలి అంతే. సమయం పెట్టాలి, మన ఆలోచనని దాని మీద నిలిపి ఉంచాలి స్థిరంగా. అంతేగాని ఎప్పుడో ఒకనాడు నాకు గుర్తుకొచ్చినాడు దాని గురించి ఆలోచిస్తాను మీన్స్ దాని వైపే మళ్ళుతాను అనుకుంటే కాదు. ఒక విషయం మీద మనం ఫోకస్డ్గా ఉంటే మనకు అది తెలుస్తుంది. దీని ద్వారా బంధాలు అనేవి తొందరగా తెగిపోతున్నాయి. ఫ్యామిలీ రిలేషన్స్ ఉండట్లేదు. నాకు ఇదంతా ఏంటి, వీళ్ళ కాదు, నేను ఎక్కడో ఉన్నవాడిని,
నా లోకమే వేరు, నేను వచ్చిన పర్పసే వేరు, ఇలాంటి విషయాలన్నీ ఎక్కువ మైండ్లోకి వెళ్తున్నాయండి. అది మనకు తెలియకపోతేనే అండి. భద్రసారి ఎప్పుడు ఒకటే మాట చెప్పేవాడు తెలుసు. మేము ధ్యానానికి వచ్చిన కొత్తలో కూడా మీరేదో గొప్ప పని చేస్తున్నాం అనుకుని మీ ఇంటిని లేకపోతే మీ పరిసరాలని నిర్లక్ష్యం చేయబాకండి, అది కాదు నేర్చుకోవాల్సింది. మనం నేర్చుకున్న ఒక విషయము మన పరిసరానికి మన కుటుంబానికి ముందు దాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపరచుకోవాలి, అంతేగాని దాన్ని వదిలేసి ఇంకేదో పట్టుకుని వేలాడుతున్నామని ఎప్పుడు అనుకోబాకండి అని ఆయన మాకు ఎప్పుడు చెప్పేవారు. అంతేగాని ఓ మీరు ఆకాశం నుంచి వచ్చారు వాళ్ళందరు క్షుద్ర జీవులు, ఆ మాటలు ఎప్పుడు ఆయన చెప్పేవాడు కాదు. మీరు అక్కడ ఉన్నారంటే మీకు వాళ్ళతో బంధం ఉంది, దాన్ని మీరు సరి చేసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంది అని చెప్పేవారు ఆయన ఎప్పుడు. అమ్మ, అంటే మీ లైఫ్లో జరిగినటువంటి ఏదో ఒక బిగ్గెస్ట్ ట్రాజడీ వల్ల మీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ట్రాజడీ అప్పుడేం జరగలేదండి. నేను ధ్యానానికి వచ్చినాక చాలా ఏళ్ళకి 2008లో యాక్సిడెంట్ అయింది, ఆయన చనిపోయారు. అంతేగాని ధ్యానానికి ఎప్పుడో 97లో వచ్చాను. 2008లో జరిగిన తర్వాత మీరు ఆ సంఘటన తీసుకోవడానికి అది ఆ సంఘటన నేను ఏమైంది నాకు తెలియకుండానే నేను కోమాలోకి వెళ్ళాను, ఆయన ఎక్స్పైర్ అయ్యారు. నేను కోమా నుంచి బయటకు వచ్చే నాటికి ఆ విషయాన్ని మామూలుగా స్వీకరించడం అనేది నాకు ఆ కోమా నుంచి బయటకు వచ్చేసరికి వచ్చింది, అది ఎట్లన్నారా అని. అందుకని దానివల్ల నేనేమి నాకేం ఎఫెక్ట్ లేదు. ఇన్ ద సెన్స్ భౌతిక జీవితంలో ఎఫెక్ట్ ఉందేమో కానీ అది నా మీద ఏం ప్రభావం ఏమి చూపించలేదు. అప్పుడు మీకు గురువు గారి నుంచి వచ్చినటువంటి సపోర్ట్ అని కాదు, ఏమైందంటే యాక్సిడెంట్ అయింది, ఇద్దరికి ఇక్కడే దెబ్బ తగిలింది, ఆయన కూడా ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది. నాకైతే ఇదంతా పగిలి ఇక్కడ పురు 2 బాట్లు అయ్యి అట్లా అయింది, కానీ ఆయనకి చిన్న దెబ్బ తగిలింది. కానీ ఆయన అప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు, నేను కూడా అయిపోయి ఉంటా. మా ముగ్గురిని డెత్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళాము. పత్రిసారు కూడా వచ్చాడు. పత్రిసారు, నేను, ఆయనేమో ఆ టేబుల్కి అవతల డెత్ కౌన్సిల్ వాళ్ళు ఉన్నారు, యువతలు మేము ముగ్గురు ఉన్నాం. మేము ముగ్గురు ఉంటే పత్రిసారు పోట్లాడుతున్నారు వాళ్ళతో, అట్లా కుదరదు ఆయన తీసుకురావటానికి ఏం కుదరదని. అప్పుడు అంటే ఇక్కడ నాకు అది 10-12 రోజులు పట్టింది నేను కోమా నుంచి బయటికి రావటానికి. అక్కడ నాకు మేబీ ఒక 15 minutes లాగా అయి ఉంటుంది అది. తర్వాత ఇక మొత్తానికి ఆయన నన్ను వెనక్కి తీసుకుని వచ్చేసారు. అంటే దీన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లాగా మీరు? నియర్ డెత్ ఉంది, నిజంగా డెత్ ఎక్స్పీరియన్సే. ఆ డెత్ నుంచి మళ్ళీ తెచ్చాడు ఆయన, అంతే. అంటే ఈ డెత్ కౌన్సిలర్స్ ఉంటారమ్మా ఖచ్చితంగా, ఎలా జరుగుతుందో ప్రాసెస్ చెప్తారా? వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు, ఈయన కూడా మన ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు అటువైపున మనకి ఎవరైనా ఏదైనా ఆఫీస్కి ఏదైనా పని మీద వెళ్తే అటువైపున ఆఫీసులో వాళ్ళు కూర్చొని ఉంటారు, మనం ఇటు కూర్చుంటాం కదా, అట్లానే కూర్చున్నాము. వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే ఈయన అట్లా కాదంటున్నారు పత్రిసారు. కాదంటే వాళ్ళని అడగండి అయితే ఫైనల్ గాని వాళ్ళు అన్నారు. ఆయనేమో ఎనఫ్ ఈజ్ ఎనఫ్, అయిపోయింది ఏదో అయిపోయింది అన్నారు. నేనేమో సరే నాకు ఇంకా మనుషుల మీద నమ్మకం ఉంది అని నేను చెప్పాను. వాళ్ళు మారుతారన్న అభిప్రాయం నాకుంది అని నేను చెప్పా. సరే నన్ను తీసుకుని ఈయన వచ్చాడు. ఆయన తిరిగి చూడకుండా వేరే నెక్స్ట్ లేయర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ ఉంటాయమ్మా వేరే తలాలో? ఖచ్చితంగా ఉంటాయి. మనకి అర్థమవుతున్న కొద్దీ ప్రతిదీ మనకి ఉందని తెలుస్తూనే ఉంటది. మళ్ళీ పత్రిసారి ఇంకొక మాట కూడా చెప్తారు, అది ఇంకెక్కడో ఆకాశం దాటి ఇంకెక్కడో పైన ఉంటుందని. అట్లాగే ఈ యుగాలు కూడా అక్కడెక్కడో వేరుగా లీనియర్గా ఉంటాయని అనుకోవద్దు. ఇక్కడే అకార్డింగ్ టు అవర్ కాన్షియస్నెస్, లేకపోతే మన జ్ఞాన వికాసాన్ని బట్టి మన దాన్ని బట్టి ఉంటుంది. సత్యయుగము ఇక్కడే ఉంటుంది, వేరే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్నీ
ఒకే దగ్గర ఉంటాయి, మనము దేనిలో ఫిట్ అవుతామో దాని ప్రకారం మన యోగం ఉంటుంది అని అంటా ఉంటాం. ఆ విషయం తెలిసినప్పుడు మీరు ద్వాపర యోగానికి ఫిట్ అయ్యేలాగా త్రేతాయుగానికి ఫిట్ అట్లా మిమ్మల్ని మీరు మార్చుకుని ఆ యోగాలకు వెళ్ళరు? ఆ మాట సార్ చెప్పారు అంతే, అంతేగాని నేనేం ప్రయత్నం చేయలేదు. ఆయన చెప్పింది ఏంటి, ఎవరైతే ఈ మెడిటేషన్ చేస్తూ ఎంతవరకు వచ్చి ఉంటారో వాళ్ళు సత్యోగానికి చేరిన వాళ్ళనే కదా. అందుకని ఇంకా మిగిలిన విషయాలు కాకపోయినా అట్లా పరిశోధించి వాటిని తెలుసుకుందామనే ఆసక్తి నాకు లేదు. మీరు అంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇలాంటి విషయాలు చాలా రాస్తుంటారు కదా, మీరు అలాంటి మీరు దాని మీద ఏం ఫోకస్ ఆసక్తి పెట్టరా? ఇప్పుడు ఒక 20 రోజులు 30 రోజులు ఆ బుక్ లో ఉంటాం కదా, అప్పుడు దాని మీద ఉంటుంది. వాళ్ళు ఏదో ఎవరన్నా వచ్చి ఏమన్నా చెప్పడం అవన్నీ సంభవిస్తాయి, కానీ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అది అయిపోయింది అంతే. ఆ మాస్టర్స్ వస్తారమ్మా మీకు చెప్పడానికి, కొన్ని తెలియని విషయాలు చెప్తారు. ఇప్పుడు మనకి ఇది ఉంటుంది కదా, బ్లాక్ హోల్, వైట్ హోల్, అటు పేర్లు తెలుగులో మనం పేపర్స్ లో కానీ ఎక్కడా రావు. బ్లాక్ హోల్ అనే రాస్తాము, కానీ మరి నేను అనువదించేటప్పుడు బ్లాక్ హోల్ అని ఎట్లా రాయను, ఏం చేయాలి అనుకోవడానికి కాదు, దీనికి ఏంటి అనుకున్నప్పుడు ఎవరైనా మాస్టర్ వచ్చి చెప్తారు. తెలియని మాట అంతా ఇప్పుడు నా అనువాదం అంతా నేనే చేసి పారేసానని నేను అన్నాం. నాకు తెలియకుండా చాలా వరకు వాళ్ళు కూడా సహాయం చేస్తేనే నేను దాన్ని తేగలుగుతున్నా, కానీ మొత్తంగా నేనే నా సొంత తెలివితో నా ఇంటలెక్ట్ ఉపయోగించి నేను చేసేసానని నేనేమన్నాను. దే ఆర్ హెల్పింగ్. ఎన్ని చేసి ఉంటారు ఇప్పుడు దాకా మీ ట్రాన్స్లేషన్స్? ఒక 50 అట్లా అయి ఉంటాయండి. 50. దీనిలో ఎప్పుడు మీతో పాటు ఉంచుకునేది? అండ్ ఫస్ట్ లో రామ్తో ఉండేది, తర్వాత ఇప్పుడు నాకు బాగా నచ్చింది పరివర్తన సందేశం అనేది ఒకటి ఉంది. ఇప్పుడేమో ఎప్పుడైనా సరే నాకు టార్కం ఒక ఆయన, ఎందుకంటే చూడటానికి ఆ పుస్తకం చేదస్తామని ప్రజలు అనుకుంటారు, కానీ దానిలో నిజంగా టార్కంని చదవగలిగితే తెలుసుకోగలిగితే జీవితం పట్ల ఆయనకున్న అవగాహన అనేది, మన పూర్వకాలంలో ఉండేవాళ్ళు కదా మన తాతలు, వాళ్ళందరూ బయట రాత్రిపూట మంచం మీద పడుకోబెట్టుకుని ఏ చిన్న చిన్న కథలు చెప్పేవాడు కదా. ఆయన అట్లా ప్రతి విషయాన్ని అంత విపులంగా చెబుతాడు. తార్కం విషయమైనా సరే, ఏదైనా సరే తార్కం, ఎవరైనా సరే ఎవరు చెప్తున్నా సరే వాళ్ళ సిన్సియర్ ఎఫర్ట్ మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఆ పనిని వాళ్ళు ఎంతో శోధించుకనుకున్నారని మనకి తెలుస్తుంది. వాళ్ళ హృదయం మనకి కనెక్ట్ అయ్యి అక్షరాలే మమ్మల్ని కనెక్ట్ చేసేస్తాయి. అవును, చక్కగా వాళ్ళ ఆత్మ ఉంటుందండి. ప్లస్ నేను ఒకటి కూడా కోరుకుంటా, దీంట్లో నాకు ఇప్పటికే ఎంతో కొంత విషయం ఏమన్నా తెలుసున్నా నాకు తెలిసిన జ్ఞానం ఏది దీంట్లోకి రాకూడదు. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది మాత్రమే నేను దాన్ని అందించగలగాలి అని నేను ఏదైనా మొదలు పెట్టబోయే ముందే నేను అట్లా కోరుకుంటా. కొంతమంది వాళ్ళ సొంత పైత్యం దాంట్లో పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. అట్లా మనం కాదు కదా, అది వాళ్ళు ఉండాలి అక్కడ, మనం కాదు కదా. అంటే ఈ వీటిలో మేడం బ్లెవట్స్కీ గారి సీక్రెట్ డాక్టరీని గురించి మీరు ఎప్పుడైనా దాని గురించి చూసారా? అంటే ఏంటది అంత అర్థం కానంత విషయం అమ్మా? అర్థం కానంత అంటే మరి ఈ చైతన్య వికాసం ఇటువంటి మాటలన్నీ సపోజ్ ఒక 100 సంవత్సరాల క్రితము, అట్లీస్ట్ పోనీ మనకి మరే అంతరం కనుక్కోకముందు చెబితే అవన్నీ ఎవరికైనా అర్థం అయ్యేదా? వేటాడుకోవటం, తిరగటం, దంచుకోవటం, ఆ నేలని అక్కడక్కడ అడవిని నరికి నేల తయారు చేసుకోవటం, వాటిలో ఉన్న వాళ్ళకి ఈ వికాసాలు ఇవన్నీ చెబితే మన పరిణామం ఎట్లా మారుతుంది, లేకపోతే ఇది అంటే ఏమన్నా అర్థమవుతుందా? ఏమీ అర్థమవుతుంది కదా. అందుకని ఆవిడ ఒక 100 సంవత్సరాల తర్వాత దాన్ని తెరిచి చూడండి అని చెప్పారు. ఇప్పుడు మన చైతన్యం మనకు తెలిసింది కదా, విస్తరించిందని. ఇప్పుడు దాన్ని తీస్తే మనకి కొంత అర్థమవుతుంది. ఓవరాల్ సారాంశం ఏంటమ్మా? పరిణామ క్రమంలో మనం ఎంతటి ఉన్నతమైన వాళ్ళం మనకు తెలుస్తుంది. వీఆర్ దట్ అని, ఆ బీజం మన లోపల ఉందని, మనం దాన్ని అచీవ్ చేయగలమని అర్థమవుతుంది. అప్పుడే చెప్తే మరి భయం కదా. వాళ్ళకి ఒక పక్కన జంతువులను వేటాడుకుంటూ కొంచెం నేలని అడవిని నరికి నేల తయారు చేసుకునేవాడికి నీ లోపల
ఈ నువ్వు అంతటి వాడివి, నువ్వు దైవ బీజం అంటే అసలు చదవగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ చదివినా కానీ తెలుసుకోగలిగిన ఆ తర్వాత వాళ్ళకైనా ఏం తెలుస్తుంది? అందుకని మరి ఈ నెక్స్ట్ విషయం కాబట్టి తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడు మా నాన్నగారు ఒకవేళ మాట వరుసగా డాక్టర్ అనుకోండి, మా అబ్బాయిని చిన్నప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ ఎట్లా చేస్తాం, ఈ ఆపరేషన్ ఎట్లా చేయాలంటే అడిగి ఏమన్నా అర్థం అవుద్దా? జుట్టు పీక్కుని ఇంకోసారి ఎంతో పాటు అట్లా మరి మనం కూడా అట్లా వెనక్కి పరిగెట్టకుండా ఉండడానికి ఆవిడ ఇప్పుడు తెరవద్దని చెప్పారు. అంటే ఎర్త్ ఎవల్యూషన్ ఇప్పుడు ఏంటంటే ఇది డైమెన్షన్ మారుతుంది అని చెప్తున్నారు. హ్యూమన్ ఎవల్యూషన్ రిఫ్లెక్ట్స్ ఎర్త్ ఎవల్యూషన్. భూమి మీద ఉన్న మానవులందరి పరిణతి భూ వికాసానికి, భూ పరిణతికి దోహదం చేస్తుంది కదా. అట్లా మనందరి ఆలోచనలు మారడం వల్ల గ్రహం ఆటోమేటిక్ గా అప్లిఫ్ట్ అయిపోతుంది కదా. దాని ద్వారా జరిగే పరిణామాలు ఏముంటాయి? మనకి అప్పుడు కంటే ఇప్పుడు అన్ని విషయాల్లో మనకు మార్పు రాలా. ఇప్పుడు చూడండి, ఒక సెల్ ఫోన్ నాకు దాంట్లో 2-3 ఫీచర్సే వచ్చు, కానీ 4 ఏళ్ళు నా మనవడు దాని చివరి నుంచి మొదటి దాకా ఏమేం చేయగలడో, సెల్ ఫోనే కాదు కంప్యూటర్ అయినా సరే అన్ని చెప్పగలుగుతున్నాడు కదా. మరి వాళ్ళకి అవన్నీ ఎట్లా తెలిసిన ఎవరు నేర్పలేదు కదా. అయినా వచ్చింది అంటే అదంతా భూ చైతన్యంలో వచ్చిన మార్పే కదా. దే ఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్. అంటే మీరు ఇన్ని దాదాపు ఒక 50 గ్రంథాలని తీసుకొచ్చారు కదా, మీరు పొందినటువంటి అనుభవాలు కానీ అదే మీరు తెలుసుకున్న విషయాలని ఎన్ని పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు? నేను వేరే పుస్తకాలు ఏమి రాయలేదు. నా పని ఈ చేతిలోంచి ఈ చేతిలోకి అందించడమే. అంటే ఎవరిని కూడా ఒక పుస్తకం రాయకుండా వదిలిపెట్టరు కదా మరి పత్రిజీ గారు. ఆయన చెప్పారు, ఎప్పటికి రాస్తాను నాకే తెలవట్లా, రాయమంటే ఏమి రాయాలి, ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ అంతం చేయాలో నాకు తెలియక ఆయన చెప్పారు ఎప్పుడు చేస్తాను. అంటే చాలా మంది పుస్తకాలు రాస్తున్నారు కదమ్మా, వాళ్ళు 1 సంవత్సరం ధ్యానం చేసో లేదా 2 సంవత్సరాలు ధ్యానం చేసో ఇది ఒక 6 నెలలు ధ్యానం చేసో పుస్తకం రాసేస్తున్నారు, దాన్ని అందరికీ కూడా పంచుతున్నారు. వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం సంపూర్ణమైందని పుస్తకం రాస్తున్నారా, లేకపోతే వాళ్ళు తెలుసుకున్నది ఇచ్చేస్తే వాళ్ళు అదే నిజం అనుకుని వేరే వాళ్ళు కూడా అంతవరకునే తెలుసుకునే అవకాశం ఉంది? సంపూర్ణత్వం అనేది ఏమి లేదు. ఎప్పటికప్పుడు ఈ మెట్టు ఎక్కితే పైన మెట్టు కనపడతానే ఉంటుంది కదా. ఒకసారి పత్రి సార్ ఒక మాట చెప్పారు, ఋషులు మునులు అందరూ శివుణ్ణి చూడటానికి వెళ్ళారంట. వెళ్తే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, ధ్యానం. వీళ్ళందరూ అడిగారంట, మేమందరం నిన్ను చూడటానికి కదా ఎంత తపస్సు చేసి ఇక్కడికి వచ్చాం, నువ్వెందుకు ఇంకా తపస్సు చేస్తున్నావంటే, మీకు తెలిసింది నేనే కాబట్టి మీరు నన్ను చూద్దాం అనుకున్నారు, నాకు నా పైది తెలుసు కాబట్టి నేను దానికోసం చేస్తున్నానని చెప్పాడంట. అట్లానే సంపూర్ణత్వం అనేది ఎక్కడా లేదు, ఎప్పటికప్పుడు ఫర్దర్ ఎక్స్పాన్షనే ఉంటుంది. అది కాకపోతే వాళ్ళకి తెలిసిన దాన్ని వాళ్ళు చెప్తున్నారు, ఆ చెప్పిన దాన్ని చదివిన వాళ్ళకి ఓహో ఈడేమో ఇది కూడా ఇట్లా కూడా సంభవిస్తుంది, ఈ విధమైన మార్పులు వస్తాయి అన్నమాట అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే వారు లక్ష్యాన్ని ఎంతవరకు సిద్ధింపజేసుకున్నారు? దానికి ఏమి అల్టిమేట్ ఏమి ఉండదండి. వాళ్ళకి ఎంతవరకు తెలుసో ఆ తెలిసిన విషయాన్ని వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. వాళ్ళకి తెలిసిందే అని మనకు అర్థమవుతుంది అంతే. అంతేగాని దానికి ఏమి అల్టిమేట్ అనే ఎలాంటి గ్రంథాల స్వాధ్యాయంలో ఇలాంటి పుస్తకాలు చదివేసేసి ఇదే చాలు ఇదే అని అనుకోవడం అనేది మాత్రం తప్పు. అసలు ఎప్పుడు ఏదైనా ఇదే కాదు, ఇది అనేది ఎక్కడా లేదు. అది మొత్తం అనంతం అనేది ముందే ఉంది కదా. అవును. అంటే ఈ గ్రూప్ మెడిటేషన్ విత్ మ్యూజిక్, సంగీతంతో గ్రూప్ మెడిటేషన్స్, గైడెడ్ మెడిటేషన్స్, ఇది ఎంతవరకు కరెక్ట్? గైడెడ్ మెడిటేషన్స్ అంతా నాకు తెలీదు, మాకు అలవాటు లేదు, మాకు సార్ అలవాటు చేయాల. సామూహిక ధ్యానాలు ఎందుకు పనికి వస్తాయంటే, నిజానికి ధ్యానం అనేది మనకి విశ్వంలోని విశ్వశక్తికి మధ్య ఒక అనుసంధానం ఏర్పడడం. సామూహిక అది ఎట్లా అంటే, గడ్డి పరక మనకు తెలుసు కదా, గడ్డి పరక ఉంటే ఒకటే ఉంటుంది, కానీ కొన్ని గడ్డి పరకలు కలిపితే ఒక వెంటిలాగా ఏర్పడి గజాన్నైనా సరే కట్టి వేయగలుగుతాయి అని వింటాం కదా. అట్లా సామూహిక ధ్యానం అనేది, ఒక్కొక్కళ్ళం చేసే ధ్యానం అనేది ఒక పొర లాంటిది, ఒక దారపు తీగ లాంటిది అయితే, అది
సామూహిక ధ్యానం ఒక వెంటి లాంటిది. ఆ అద్భుతమైన ధ్యానంలో ఆ స్థితిలో ఎంతో మందికి ధ్యానం చక్కగా కుదురుతుంది ఆ వెంటి లాంటి ప్రవాహం వల్ల. అది ఒకటి. ప్లస్ ఆ సామూహిక ధ్యానం వల్ల విడుదలైన శక్తిని మహర్షులు మహాత్ములు వాళ్ళందరూ భూమి మీద ఎక్కడ అత్యవసర పరిస్థితికి ఉపయోగించుకుంటారు. కాబట్టి సామూహిక ధ్యానం అనేది అందుకోసం చేస్తాం. సంగీతం అనేది నిజానికి ఆ సప్త స్వరాలు మన లోపల మన శరీరం లోపల ఉన్నాయి. మనము ఆ ఆలోచన రహిత స్థితిలో వాటితో అనుసంధానమైనప్పుడు మనని మనము విశ్వంతో శృతి చేసుకోగలుగుతాం. ఆ శృతి ఏర్పడటం కోసము గాఢ ధ్యాన స్థితికి మన తీసుకెళ్ళటానికి శృతి ఏర్పరచడానికి సంగీత ధ్యానం ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడెక్కడ చెప్పారమ్మా క్లాసెస్? ఎక్కడుంటే ఇంకా అక్కడ, అది వరకు రోజుల్లో ఎక్కడ ఉంటే అక్కడ పోయేవాళ్ళం. ఇప్పుడు చాలా మంది చెబుతున్నారు కాబట్టి ఎక్కువ అంటే అట్లా మీరు పొందిన క్లాసెస్ చెప్పినప్పుడు మీరు పొందినటువంటి ఏదైనా ఒక మంచి మెమొరీ? మా అతీష పిరమిడ్లోనే ఏమవుతుంది, ఒక ఆవిడ వచ్చేవారు. ఆవిడ వ్యవసాయ కూలి. ఆమెకి ఇక్కడ గొంతు దగ్గర ఒక కణితి ఉంది. ఆపరేషన్ చేయించుకోవటానికి కొంచెం డబ్బులు సంగతి పక్కన పెట్టినా ఇక్కడ ఓపెన్ చేస్తే ఏమన్నా అయిపోతుందేమోనన్న భయం ఉంది. అందుకని ఆమె రాత్రులు పిరమిడ్కి వచ్చేది. 12 అయినా 1 గంట రోడ్డు మీదే ఉండేది పిరమిడ్. అందుకని భయం ఉండదు. 1 గంట అయినా 12 అయినా సరే వచ్చేసేది. అట్లా వచ్చి కూర్చున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆమెకి అక్కడ దాంట్లో వాంతి చేసుకున్న ఫీలింగ్ వచ్చిందంట. అయ్యో నేను ఇవాళ ఇదంతా పాడు చేశాను కాబోలు అనుకుని, అయినా కానీ ధ్యానం నుంచి బయటికి రాబుద్దిగా కూర్చుంది. తర్వాత కొంతసేపు ఆగినా చూస్తే, మెలకు వచ్చినా చూస్తే అదేం పాడవలేదు, వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కొన్ని రోజులకి నెమ్మదిగా అక్కడి నుంచి కరిగిపోయి ఇక్కడ ఫ్లాట్గా మామూలుగా అయిపోయింది అనమాట. అదొకటి. ఇంకొక మేడం ఉన్నారు, ఆయన 12 సంవత్సరాలు అయిపోయింది ఇంటి నుంచి వెళ్ళిపోయి. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఎవరో ధ్యానం చెబితే ఇట్లా ఆమెకి ఏదో కాళ్ళు నొప్పి ఏదో వస్తే ధ్యానం చెబితే వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మేబీ సంవత్సరం లోపే ఆయన అంతటా ఆయనే సొంతగా తిరిగి ఇంటికి వచ్చాడు ధ్యానం చేస్తే. ఎట్లాంటివి గోల్డ్ ఉన్నాయి. అంటే మీరు క్లాసెస్ చెప్పడం అంటే ఏం చెప్తారమ్మా అక్కడికి వెళ్ళి? ఇప్పుడంటే ఏదో ఈ నేర్చుకున్నవన్నీ చెబుతున్నామండి. ఫస్ట్లో మరి నాకు ఎట్లా తెలుసో నాకు తెలీదు. కానీ మనము భూమిని అప్లిఫ్ట్ చేయటానికి వచ్చిన వాళ్ళము. భూమి చిన్నపిల్ల, దాన్ని చేతులు పట్టుకుని, పెద్దాళ్ళు చేతులు పట్టుకుని నడిపిస్తారు కదా చిన్నపిల్లలు నడక నేర్చుకునే వాళ్ళని. అట్లా మనం దాన్ని నడిపించడానికి వచ్చిన కాంతిలోకి జీవులు. అట్లాంటి మాటలు ఫస్ట్లో అవి చెప్పేవాళ్ళం అండి. ఎట్లా తెలుసో నాకు తెలీదు. అప్పుడు నేను చెప్తున్నానని కూడా నేను అనుకోను. ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు మాస్టర్ ఎవరు చెప్పేవారో ఆ మాటలు అట్లా జరిగేది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో హాస్టల్గా పత్రిజీగా చేసే వర్క్ ఏంటనేది మీకు? ఖచ్చితంగా అండి, ఎవరు సంసిద్ధత ఉంటారో. సంసిద్ధత అంటే బోళ్ళంతని కాదు. నేను రెండో మనిషికి సహాయం చేయాలి, రెండో మనిషికి ధ్యానం నేర్పాలి, వాళ్ళ జీవితంలో ఒక ప్రశాంతతో మార్పు దేనికోసం అన్నా నేను తోడ్పడాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళని ఆయన గైడ్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ ఎదురాళ్ళకి ఏ విధంగా చెప్పాలో ఆయన మనకు తెలియకుండానే సూచిస్తూ ఉంటారు. మనం ఆ పని చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఎవరైతే ఆయన్ని వ్యక్తిగతంగా కలవగలిగారో వాళ్ళని కలవగలగడం మీన్స్ అట్లీస్ట్ సామూహికంగా ఉన్న జనంలో చెప్పగలిగారేమో కానీ ఇప్పుడు మొత్తంగా విశ్వవ్యాప్తంగా ఎవరి మనసు లోపల భూమికి మేలు చేయాలి అన్న ఆలోచన ఉందో వాళ్ళందరినీ ఆయన గైడ్ చేస్తూనే ఉన్నారు. ఆ అనుభూతి అదే ఆ ప్రెజెన్స్ సెన్స్ మీరు పొందారండి? అసలు ఎప్పుడు లేకుండా ఉంటాడు. మనం ఏదన్నా సరిగాని పని చేస్తా ఉంటే మనకు అర్థమైపోద్ది కదా అమ్మాయి అని ఆయన చెప్తూ మనకి హెచ్చరించడం మనకు అర్థం అవుతూనే ఉంటుంది కదా. ఏదైనా సరే ఎవరికైనా సరే అండి, ఎవరినైనా సరే ఆయన గైడ్ చేస్తూనే ఉంటారు. అంటే వారు ఇక్కడ ఈ భూలోకాన్ని నుంచి ఆ శరీరాన్ని వదిలేసినప్పుడు చాలామంది ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏంటి, మనం వెళ్దాము, మనం కూడా చూద్దాము, లేదా వారితో మాట్లాడదాం, కనెక్ట్ అవుదాము, ఇట్లాంటివి చాలామంది చేశారు కదా.
నేనేం చేయలేదు, నాకు అవి ఏం రావు కూడా. ఉమ్, నాకు రానటిని నేను ఎందుకు చేస్తా, ఉమ్, అట్లాంటి ఏం నాకు రావు. ఉమ్. అప్పుడు ఆ భావన ఎలా ఉంది మీలో ఆ క్షణం? ఒకటే, ఆయన ఉండదలుచుకుంటే భూమి మీద ఉమ్, ఆ శరీరాన్ని సెట్ చేసుకోవడం అనేది ఆయనకి స్ప్లిట్ సెకండ్లో జరిగే పని. ఉమ్, ఆయన నా పని పూర్తయింది వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఇంకో ముఖ్యమైన పని మీదే వెళ్ళి ఉంటారు, ఉమ్, ఊరికనే వెళ్ళరు కదా. ఉమ్. అంతేనది ఇక్కడ ఉన్నటువంటిది ఇంకా నచ్చక ఆయన వెళ్ళిపోయారు. అవన్నీ బట్టి మాటలు. ఉమ్, ఇప్పుడు నా పిల్లలు ఉండారనుకోండి, ఉమ్, నా పిల్లలు అల్లరి చేస్తే ఉమ్, వాళ్ళకి నచ్చగా నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానా? ఆ, వెళ్ళను కదా. ఉమ్. అటు చేయబాకుండా అని చెబుతా, లేకపోతే కోపడతా, లేకపోతే అవును. ఉండి ఏదో చక్కదిద్దుతారు కదా. ఉమ్, అంతేగాని ఉమ్. ఆయనేమి నచ్చగా ఇవన్నీ ఒట్టి మాటలు. అంటే ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత ఆ లక్ష్యం పూర్తయ్యేదాకా వారు అలాంటి గురువులు వెళ్ళారు కదా. అవును, ఆయన అందరికీ నేర్పించారు కదా హౌ టు ఉమ్, డూ థింగ్స్ అని. ఉమ్, ఒక పనుల పట్ల, ఒక విషయం పట్ల బాధ్యత వహించి ఎట్లా చేయాలి ఉమ్, అన్నది అందరికీ నేర్పించారు కదా. అంతమంది చేయగలిగినప్పుడు ఆయన ఫిజికల్గా ఉండి ఇంక చేయాల్సింది ఏముంది? ఆ. ఈ కెన్ గైడ్. మనము ఆయన నోటితో చెబితేనే వినే స్థితిని దాటి వెళ్ళాం కదా. ఉమ్, ఆయన సూచన అనుసరించగలిగే స్థితికి మనం చేరుకున్నాం కదా. ఉమ్, అక్కడ ఇంకో పని చేస్తూ దీన్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఉమ్. ఈ కెన్ డూ. అంటే కొత్తగా ఈ ధ్యాన మార్గంలోకి, ఈ ఆధ్యాత్మికం ప్రపంచంలోకి ఏదో నా గురించి నేను తెలుసుకుందాము, నేను ఏంటో తెలుసుకుందాము ఇలా అనుకుని వచ్చేవారికి వాళ్ళు జ్ఞానాన్ని పెంచుకోవడానికి, ధ్యానం ఎలాగ చేస్తారు, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ స్వాధ్యాయంలో ఏ పుస్తకాలు మీరు రికమెండ్ చేస్తారు? ఖచ్చితంగా తార్కం పుస్తకాలు చదివేటప్పుడు మనకి చాలా ఆకర్షణీయంగా, ఉత్సాహంగా, ఉద్వేగంగా అనిపించవు, మామూలుగా అనిపిస్తాయి. కానీ ఆ మామూలు పుస్తకాలు మన ఆలోచింపజేస్తాయి. మనం అంటే ఏంటి, అందరూ అంటే ఏంటి, నిజంగా ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అన్నది మనకి తెలియజేస్తుంది. ఏమైనా సరే ఆయన చక్కగా చెప్తారు. మన లోపల ఆ బీజం, దైవ బీజం ఏ విధంగా ఉంది, ఆ లోపల ఉన్న అగ్ని కణాన్ని మనం ఉత్తేజితం చేసుకుంటే మనము ఏ విధంగా మనకి ప్రపంచానికి వెలుగుగా మారగలం, అట్లాంటివన్నీ ఆయన చక్కగా చెబుతారు. ఆధ్యాత్మిక పునరుజ్జీవనం అవన్నీ చక్కగా ఉంటాయి. అంటే రేపు నవంబర్ 11 పత్రిజీ గారి యొక్క జన్మదినం, దానికి మీ సందేశం ఏదన్నా? ఆయన గురించి సందేశాలు ఇచ్చేటంతటి దాన్ని నేనేం కాదు. ఆ సందర్భంగా మళ్ళీ మనం ఆయన ఏమేమి చెప్పారో ఆ విధంగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఈ స్పిరిచువల్ ఇండియాలో మీరు ఇప్పుడు ఈ మ్యాగజైన్ ఎలా రన్నారు? నిజానికి స్పిరిచువల్ ఇండియాకి నేను అదివరకు ఏమి పనిచేసేదాన్ని కాదు. ఎప్పుడన్నా దాని IFSS ప్రోగ్రామ్స్ వాటి గురించి తప్పితే, హఠాత్తుగా మే చివరిలో వేణుగోపాల్ రెడ్డి గారు చనిపోయారు. శ్రీనివాసరెడ్డి గారు పత్రిసార్ గారు అల్లుడు, ఆయన కంటెంట్ ఏ బుక్లోంచి తీసుకున్నాము ఆ సూచనలు ఆయన ఇస్తారు. దాని నుంచి కావాల్సిన అవన్నీ మ్యాటర్ తయారు చేసుకోవడం, ఆ పనులు చేస్తున్నాము. నెమ్మదిగా దాన్ని మళ్ళీ స్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నాం. దాని ద్వారా ఏం అందించాలని? అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక న్యూ ఏజ్ స్పిరిచువల్ మ్యాగజైన్ అండి. ఇంగ్లీష్ కదా, మొత్తంగా ప్రపంచం అంతా వెళ్తుంది. ఇప్పటి వరకు దాంట్లో స్పిరిచువల్ ఇండియాలో 120 మంది గురువుల్ని పరిచయం చేసి, అంటే గురువుల తాలూకు జీవితం అని కాదు, వాళ్ళ నాలెడ్జ్ పరిచయం చేయటం జరిగింది. అది స్ప్రెడ్ అయింది. ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది 2 బైమంత్లీ అనమాట. ఒక నెల అది, ఒక నెల ఇది వస్తుంది. స్పిరిచువల్ సైన్స్లోనేమో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల గురించి వస్తుంది. ఒక 80 మెంబర్స్ వరకు పరిచయం చేయడం జరిగింది. ఇట్లా ఈ నూతన యుగంలో ఉన్న స్పిరిచువల్ సైంటిస్టుల గురించి దాంట్లో వస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ 2 విషయాల గురించి పరిచయం చేయటం అనేది ఈ 2 పుస్తకాల లక్ష్యం అనమాట. ఇంగ్లీష్లోనే ఉంటుంది. అవునండి. చాలా సంతోషం. మీరు అనుకున్నటువంటి ఈ కొత్తగా మీరు బాధ్యత తీసుకున్నటువంటి స్పిరిచువల్ ఇండియా కూడా తీసుకోవడం కూడా కాదు, అది అవసరం వచ్చింది అంతే. ఆ అవసరానికి తగ్గట్టుగా మనం అంతే సేవలు అందిస్తున్నారు.
అంతేగాని నేనేమి స్వీకరించడాలు అయ్యేమి లేవు. అవసరం వచ్చింది, అదే అవసరం వచ్చిన చోట మనం. అంతే అంతే కదా. చాలా సంతోషం, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతవరకు మనం అంటే మనం ధ్యానం చేస్తున్నాము, మనం ధ్యానం అయిపోయాం, మనం స్వాధ్యాయం చేస్తున్నాం, మనం జ్ఞానం అయిపోయాం కాబట్టి మళ్ళీ ఎలా ఉన్నా పర్వాలేదు అనేది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు ఎవరికి కూడా అసలు వాళ్ళు ఈ మార్గంలో ఉన్నారని కూడా మనం చెప్పకూడదు. నిజంగానే ఈ మార్గంలో ఉన్నారు, వారు నిజంగానే ధ్యానం చేశారు, నిజంగానే స్వాధ్యాయం చేసి జ్ఞానం పెంచుకున్నారు అంటే వారు ఎప్పుడూ కూడా ఏ విధంగా ఉండాలి, సమాజంతో ఏ విధంగా ఉండాలి, సమాజం పట్ల ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఉన్నటువంటి మనుషుల పట్ల ఎంతటి కరుణతో ఉండాలి, వారిని ఏ విధంగా స్వీకరించాలి, అక్కడ జరిగేటటువంటి మంచి కానీ చెడ్డని కానీ దాన్ని ఏ విధంగా మన మీద ప్రభావం లేకుండా చూసుకోవాలి అనే విషయాలన్నీ ప్రాక్టికల్గా తన జీవితంలో పూర్తిగా అన్వయించుకొని అవే విలువలు కట్టుబడి జీవిస్తూ వారు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఎంతో యోగమయ జీవితం, ధ్యానమయ దివ్య జీవితం వారు గడుపుతున్నారు. నిజంగా ఈ రోజున వారు మనకి ఇచ్చినటువంటి విలువైన సందేశాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు 1-2 సార్లు విని గ్రహిస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.